Hello everyone, welcome to Ajas Meet a Leader Show. I am Ashwini Pasam, Senior Manager Human Resources. Today we have invited Indranil Shetty, CTO of Aja Consulting Services. Hi Indranil, హాయ్ అశ్విని గారు. welcome to the show. థ్యాంక్ యూ అండి. How are you? ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? I'm good. Once introduce about yourself to the audience. ఓకే. హాయ్ ఆల్. మై సెల్ఫ్ ఇంద్రనీల్ కుమార్ శెట్టి. ఐఎమ్ ద సిటిఓ ఆఫ్ అజా కన్సల్టింగ్ సర్వీసెస్. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్. ఐ హావ్ డన్ మై బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీటెక్ అవునండి. చేశారు. అవును. ఫైన్. కరీంనగర్, ప్రాపర్ అవునండి. కరీంనగర్. ప్రాపర్ కరీంనగర్. ఓకే, అసలు ఎలా స్టార్ట్ చేశారు మీ కెరియర్ ఐటీలో? సో ఐటీలో ఒకసారి నా గ్రాడ్యుయేషన్ అయిపోగానే నేను అమెజాన్లో జాయిన్ అయ్యానండి. అమెజాన్. వావ్. అమెజాన్లో జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ అమెజాన్ ఐ వర్క్ ఇన్ ఊబర్. సో ఇవి రెండు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో అందులో డిఫరెంట్ ఉంటుంది, చాలా వర్క్ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. అంటే టెక్నాలజీ, ఏ టెక్నాలజీలో స్టార్ట్ చేశారు మీ కెరియర్? నేను సీక్వెల్లో స్టార్ట్ చేశానండి. సీక్వెల్. సీక్వెల్లో స్టార్ట్ చేశాను. సీక్వెల్ను దాని తర్వాత పైథాన్ అవన్నీ నేర్చుకొని దాంతోనే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా స్టార్ట్ అయింది నా కెరియర్. సో ఆ రెండు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయిపోయిన తర్వాత నా నెక్స్ట్ జర్నీ మొత్తం సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అయింది. యాక్సెంచర్, ఇన్ఫ్లుయెన్స్ కంప్యూటర్ సొల్యూషన్స్, ఆ తర్వాత ఎల్టీఐ మెంట్రీ. సో ఇవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. దాంట్లో వేరే రిక్వైర్మెంట్స్ ఉంటుండే, ఇందులో వేరే రిక్వైర్మెంట్స్ ఉంటుండే. అందులో లైఫ్ కల్చర్ వేరే ఉంటుంది, ఇందులో కొంచెం డిఫరెంట్ ప్రొడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్. అలా. సో ఐ డూ హ్యావ్ మిక్స్ ఆఫ్ బోత్, ప్రోడక్ట్ బేస్డ్ అని చెప్పొచ్చు, సర్వీస్ బేస్డ్ అని చెప్పొచ్చు. సో 2 డొమైన్స్లోనూ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఉందండి, చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అందులో. ఎక్సెంచర్ తర్వాత ఎల్టీఐ మైంట్రీ. యాక్సెంచర్ తర్వాత ఇన్ఫినిట్ కంప్యూటర్ సొల్యూషన్స్ అని ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీ, అది కూడా సర్వీస్ బేస్డే. అందులో కూడా ఒక 2 years వర్క్ చేశాను. దాని తర్వాత ఎల్టీఐ మైంట్రీ, అందులో ఒక 2.5-3 years మోస్ట్లీ చేశారు. ఎల్టీఐ మైంట్రీ. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడికి అజాలో ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? ఫస్ట్లీ నేను ఇక్కడ సిటీగా జాయిన్ అయ్యానండి, కోడింగ్ ట్యూటర్గా జాయిన్ అయ్యాను. సో ఇక్కడ నేను ఫస్ట్ పైథాన్ కోడింగ్ ట్యూటర్గా జాయిన్ అయ్యి నేను క్లాసెస్ స్టార్ట్ చేశాను. సో ఐ వాజ్ ద ఫస్ట్ కోడింగ్ ట్యూటర్ ఇక్కడ. వావ్, ఫస్ట్ కోడింగ్ ట్యూటర్ నేనే. సో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఐ లైక్ ద అప్రోచ్. అంటే ఇక్కడ ఈ మోడల్ కానీ ఈ మొత్తం బిజినెస్ అప్రోచ్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు కొన్ని చూస్తాం కదండి, కొన్ని చూడగానే మనకు నచ్చుతాయి. ఆ కాన్సెప్ట్ అనేది ఆ మీకు కాన్సెప్ట్ బాగా నచ్చింది. అండ్ ఆల్సో దే ఆర్ నాట్ రన్నింగ్ బిహైండ్ ద మనీ, దే ఆర్ యాక్చువల్లీ. ఇక్కడ కాన్సెప్ట్ ఏముంటుందంటే వీళ్ళు మనీ వెనకాల కాకుండా ఎంప్లాయ్మెంట్ ఇద్దామని చెప్పేసి మెయిన్ కాన్సెప్ట్ ఉండే ఇక్కడ. సో దాట్ ఈస్ వాట్ మేడ్ మీ థింక్ అబౌట్ ఇట్. అండ్ అందుకని చెప్పేసి నేను ఎల్టీఐ మైంట్రీ కొంచెం స్టేబుల్ ఉండే అందులో అయినా, బట్ ఐ లెఫ్ట్ ఇట్ అండ్ ఐ కేమ్ హియర్. ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువ. సో ఐ వాంటెడ్ టు బీ అసలు నేను ఇంజనీర్ ఉంటాను కదా, ఇంజనీర్ బేసికల్ ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సో ఐ వాజ్ అన్ ఇంజనీర్ నాట్ బై డిగ్రీ బట్ ఆల్సో యాజ్ అ హ్యూమన్ ఐ వాంట్ టు సాల్వ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంటెడ్ టు బీ హియర్ టు సాల్వ్ దిస్ బిజినెస్ ప్రాబ్లమ్. అంటే బిజినెస్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐ లైక్ దిస్ ప్రాబ్లమ్ వేర్ దే ఆర్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ కదా, అందుకని చెప్పేసి కొంచెం న్యూగా అనిపించింది, ఆ కాన్సెప్ట్ న్యూగా అనిపించింది. సో యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అవునండి. ఫస్ట్ సిటీగా జాయిన్ అయిన, ఆ సిటీగా జాయిన్ అయిన డే మీకు అసలు ఎట్లా అనిపించింది? ఇప్పుడు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? ఆఫ్లైన్ వచ్చానండి. ఐ యూస్ టు టీచ్ సమ్ క్లాసెస్ ఇన్ అమీర్పేట్. నేను కొంత క్లాసెస్ తీసుకున్నాను అమీర్పేట్లో. బట్ దాట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. అక్కడ వాళ్ళకు ఏంటి అంటే ఒక కోర్స్ తీసుకొని వాళ్ళకి కోర్స్ చెప్పాలి అంతే. నా యాజ్ ఏ ట్యూటర్గా నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే వాళ్ళకు జస్ట్ టాపిక్ స్టార్ట్ నుంచి ఎండ్ అయ్యేదాకా చెప్పడం అంతే. ఆ టాపిక్ డెలివర్ చేసామా లేదా అన్నది అంతే తప్ప నాకు ఎక్స్ట్రా ఏం లేకపోతుండే. కానీ ఇక్కడ ఇది డిఫరెంట్. ఇక్కడ వాళ్ళకు మనము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఆ టాపిక్ని ఎలా రియల్ టైంలో వాడతాం అనేది ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ. సో అది చాలా డిఫరెన్స్ ఇక్కడ. సో వీ హ్యావ్ టు గివ్ అవర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ మేడ్ మీ థింక్ ఆల్సో, బికాస్ కొన్ని మనకు కూడా కరెక్ట్ టైంలో గుర్తురావు, కానీ దట్ మేడ్ మీ థింక్ అండ్ ఇట్ ఆల్సో మేడ్ మీ బెటర్ యాజ్ అ కోడింగ్ ట్యూటర్. దానిలో జాయిన్ అవ్వడం వల్ల ఐ యూస్ టు టెల్ దెమ్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్. అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ రీఇన్ఫోర్సింగ్ మై సెల్ఫ్. నేను కూడా చాలా నేర్చుకున్నాను అందులో. ఇలా చేస్తే ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి నేను కొన్ని ఇంప్లిమెంట్ చేశాను. సో దిస్ ఆల్ హెల్ప్ మీ ఇన్ మై లైఫ్. అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంలో మనం ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అలా ఆలోచించారు అంటున్నారా? అంటే అప్రోచ్ డిఫరెంట్ కదండి. అక్కడ ఓన్లీ నా క్లాసెస్ చెప్తే అయిపోతుంది, ఇక్కడ అలా కాదు. అక్కడ క్లాసెస్తో పాటు ఐ నీడ్ టు టెల్ మై ఎక్స్పీరియన్సెస్. వాళ్ళు ఏం చేస్తే ఎలా వస్తుందో తెలపాలి. వాళ్ళకు మళ్ళీ ఒక పైథాన్ని ఒక కోర్స్లా కాకుండా అసలు ఒక లాంగ్వేజ్ లాగా, అదొక దాని నెసెసిటీ ఎందుకు వచ్చింది, పైథాన్ నెసెసిటీ ఎందుకు, వేరే లాంగ్వేజ్కి నెసెసిటీ ఎందుకు, ఇవన్నీ మేము మాట్లాడుకొని వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో దాట్స్ అ డిఫరెంట్ అప్రోచ్ ఇక్కడ.
So that what made me think about it, and also I liked all the business approach and everything. So అందుకని చెప్పేసి I made the decision to move from LTI Mindtree to Aja Consulting అజా Services. కన్సల్టింగ్ సర్వీసెస్. అవునండి. నైస్ ఇంద్రనీల్. యాక్చువల్లీ టాప్ ఎంఎన్సీస్లో చేశారు ఇంద్రనీల్ మీరు. అవును. అక్కడి నుంచి ఇప్పుడు అజా అనేది మనది ఒక స్టార్ట్అప్, ఒక 3 years, 2.5 years, 3 years కంపెనీ ఇది. అలా వస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే టాప్ ఎంఎన్సీ నుంచి స్టార్ట్అప్కి రావాలి అంటే ఇట్స్ ఏ ఛాలెంజింగ్, యాక్చువల్లీ అవును. ఇట్స్ ఛాలెంజింగ్ డెసిషన్. సో బేసికల్లీ నాకు ఫస్ట్ నేను చెప్పాను కదా నాకు బిజినెస్ అప్రోచ్ నచ్చిందని చెప్పేసి. ఇక్కడ బిజినెస్ అప్రోచ్ ఎలా ఉంది అంటే వీఆర్ నాట్ ఓన్లీ ప్రొవైడింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్కిల్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. ఇక్కడ స్కిల్స్తో పాటు మనం టూల్స్ ఇవ్వాలి. స్కిల్స్ ఒకటి ఉంటే సరిపోదు, ఆ స్కిల్స్ వాడుకోవడానికి టూల్స్ ఇవ్వాలి. ఆ టూల్స్ యాక్సెస్ ఇస్తారు ఇక్కడ. ఆ టూల్స్ స్కిల్స్ ఇచ్చిన తర్వాత మనము ఏం చేస్తాం, ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తాం. ఇవంతా స్కిల్స్ టూల్స్ నేర్చుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇస్తున్నాం, ఆఫీస్ ఎన్వైర్న్మెంట్ ఇవన్నీ. ఈ 4 అది చాలా యూనిక్ అండి. అంటే స్కిల్స్ మనం ఎక్కడైనా నేర్చుకోవచ్చు, ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. టూల్స్ మళ్ళీ ఆన్లైన్లో సపరేట్ నేర్చుకోవచ్చు. ఇవి రెండు ఒకటి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆఫీస్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా యూనిక్ కాంబినేషన్ అండి. అంటే మేము రియల్ టైం వర్క్ చేసినప్పుడు మాకు ఎలా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ ఎన్వైర్న్మెంట్ ఉందో సేమ్ ఎన్వైర్న్మెంట్ ఇక్కడ కూడా ఉంటుంది. సో దట్ మేడ్ మీ థింక్ అబౌట్ ఇట్. అరే ఇట్లాంటి ఎన్వైర్న్మెంట్ మాకు చిన్నప్పుడు అంటే స్టార్టింగ్లో మా కెరియర్లో ఉంటే మాకు ఈ స్టేజ్కి రావడానికి అట్లీస్ట్ లెట్స్ సే 10 years పట్టింది. బట్ ఇలాంటి ఎన్వైర్న్మెంట్ మాకు ముందే ఉంటే లెట్స్ సే half years, 5-6 yearsలోనే ఐ వుడ్ హ్యావ్ బీన్ మోర్ సక్సెస్ఫుల్ దాన్ దిస్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ థాట్ దట్ ఐ షుడ్ బీ గివింగ్ బ్యాక్ టు సొసైటీ. సో నేను సొసైటీకి వెళ్ళి చాలా నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ అని చెప్పేసి ఐ వాంటెడ్ టు బీ ఇన్ దిస్ పర్టికులర్ డొమైన్. సో అందుకని నేను అజాసిఎస్కి రావాల్సి వచ్చింది. నైస్ ఇంద్రనీల్. ఇప్పుడు మీరు అన్నారు ఇది ఫస్ట్, ఇప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్ ముందే ఉంటే కనుక మీకు ఇన్ని ఇయర్స్ జర్నీ పట్టేది కాదు ఈ పొజిషన్కి రావడానికి అని. అవునండి. ఫస్ట్ టైమే చూస్తున్నారా ఇలాంటి ఇప్పుడు మన ప్లాట్ఫామ్ అజా కోడింగ్ ట్యూటర్ లాంటిది? ఇంకా ఏమన్నా మీకు తెలిసినవంతకు ముందు కానీ ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్ చూసానండి. అందులో చాలా వరకు డ్రాబ్యాక్స్ అవన్నీ ఉంటాయి. కొన్ని ఆన్లైన్ ఓన్లీ ఉంటాయి, కొన్ని ఆఫ్లైన్ ఓన్లీ ఉంటాయి, కొన్ని ఓన్లీ టూల్స్ ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని ఓన్లీ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి, కొన్ని ఓన్లీ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు నౌకరీ కానీ అలాంటి ప్లాట్ఫామ్స్కి వెళ్తే ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాయి, ఏమి ఇవ్వదు. అవన్నిటి కాంబినేషన్ ఇదండి. దానిలో అన్నిట్లో ఉన్న ప్లస్సెస్ తీసుకొని చేసిందే ఇది ఈ అజాసిఎస్. మీకు ఇందులో ఏ డ్రాబ్యాక్ కనిపించదు. ఎందుకంటే మనం ఇక్కడ ఆర్గానిక్గా గ్రో అవుతున్నాం, మనం ఇక్కడ ఏం మ్యాజిక్ చేయట్లేదు. సో మనం ఏం చేస్తున్నాం రిజల్ట్స్ మనం ఏం తెప్పించట్లేదు. దే హావ్ టు స్పెండ్ at least 6 to 9 months. మనం ఇంకా చాలా క్లారిటీగా చెప్తున్నాం, రియాలిటీ చెప్తున్నాం. బయట మార్కెట్లో 3 monthsలో మీకు డెవాప్స్ వచ్చేస్తా అంటున్నారు. 3 monthsలో డెవాప్స్ ఎలా వస్తుంది? అది వాళ్ళు 2 hours చెప్తారు డైలీ. 2 hours చెప్పుకొని 3 monthsలో కంప్లీట్ చేస్తారంటారు. మనం ఇక్కడ 9 working hours ప్లస్ 9 months అంటున్నాం. అక్కడ ఇక్కడికి ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. కానీ ఇది రియాలిటీ అండి. ఎందుకంటే మీకు ఒక స్కిల్ రావాలి అంటే మీరు ఎవరైనా చెప్తే ఒక 20% నేర్చుకుంటారు. దాని మీద టాస్క్ అని అసైన్మెంట్ చేస్తే ఒక 40% నేర్చుకుంటారు. దాని మీద పిఓసి కానీ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ఒక 50 to 70% నేర్చుకుంటారు. దాన్ని మళ్ళీ మీరు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దానికి ఇంకొక 10%, 20% నేర్చుకుంటారు. అలా 90% to 100% దాకా నేర్పించే ప్లాట్ఫామ్ ఇది కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్. సో ఇవన్నీ చేయడానికి అట్లీస్ట్ 6 to 9 months పడుతుంది. సో దట్ వాస్ అవర్ ప్లాన్. ఆ విజనరీ అవన్నీ మన CEO చెప్పారు కదా. సో వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఫూల్ అవుట్. ఇప్పుడు మనం ఏ అబద్ధాలు చెప్పేసి ఏం చేయట్లేదు. సో మనం ఏం చేస్తున్నామంటే మన మెయిన్ గోల్ ఎంప్లాయ్మెంట్ అండి. మన బై ప్రోడక్ట్ మనీ అవ్వచ్చు. అంటే ఎవరైనా ఏ బిజినెస్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే మనీ తీసుకుంటారు. కానీ మనం మనీ వెనుక కాకుండా ఎంప్లాయ్మెంట్ వెనుక వెళ్తున్నాము. బై ప్రోడక్ట్గా మనీ వస్తుంది మనకు. సో ఒక హిందీ సినిమాలో మీకు 3 Idiots చూసారంటే అందులో ఒక డైలాగ్ ఉంటుందండి, కాబిల్ బనో కామయాబీ అప్నే ఆప్ ఆ జాయేగి. సమర్థవంతుడు అయితే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ ఆటోమేటిక్గా మీరు అయిపోతారు. అలానే మనం కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం అనుకోండి, బిజినెస్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. సో మనం కూడా అలానే చూస్తున్నాం, మనం ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నాము, బిజినెస్ ఆటోమేటిక్గా అయిపోతుంది అది. సో దాట్స్ ద మెయిన్ ఎసెన్స్ నాకు నచ్చింది బేసికలీ. ఆ విజనరీ, ఆ ఎసెన్స్, మళ్ళీ మనం మార్కెట్లో క్రియేట్ చేసేది ఇంపాక్ట్. మనము చాలామంది అండర్ స్కిల్డ్ రిసోర్సెస్ని స్కిల్ రిసోర్స్గా చేస్తున్నాము. అండ్ ఆల్ దీస్ థింగ్స్ మేడ్ మీ ఫీల్ దట్ ఐ షుడ్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. సో దాట్స్ వాట్ మేడ్ మీ టు జాయిన్ అజా. నైస్ ఇంద్రనీల్. అంటే మనం చెప్పుకున్నట్టు మిగతా కూడా బయట ఉన్నా కూడా వాటన్నిటికన్నా ఇది బెస్ట్ ఎందుకు అయింది అంటే ఉన్న ప్లస్ ఏవైతే ఉన్నాయో చాలా ప్లాట్ఫామ్స్ లో మిస్సింగ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని డిజైన్ చేసి. అంటే దానికి మెయిన్ రీజన్ మిస్టర్ ఫన్రాజ్ జలిగామా. హీ హ్యాస్ గుడ్ ఎక్స్పీరియన్స్, 30+ years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి ఐటీ ఇండస్ట్రీలో. వాకింగ్ ఎన్సైక్లోపీడియా అండి. అతని దగ్గర ఉన్న నాలెడ్జ్ కానీ
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టాపిక్, ఎనీ Irrespective- టాపిక్. మీరు ఒక్కసారి ఆఫీస్కి వచ్చేసి అతని దగ్గర ఉన్నారనుకోండి, అదే మీకు ఎంబీఏ క్లాస్. నేను ఐ థాట్ దట్ ఐ షుడ్ బి డూయింగ్ ఎంబీఏ అని, ఎందుకంటే ఇట్స్ నాట్ అదొక రిక్వైర్డ్. అప్పుడు మాకు చాలా అప్పుడు చిన్నప్పుడు అలా బట్ ఓన్లీ ఫర్ ద ఉంటుండే. సర్టిఫికేట్ పర్పస్ యూ కెన్ డూ ఇట్. ఎంబీఏ ఉంటే అదొక ఆనర్ లాగా ఉంటుండే, కానీ ఇప్పుడు నాకు ఇక్కడ డైలీ నాకు ఎంబీఏ క్లాసెస్ అవుతాయి. ఎందుకంటే ఎంబీఏలు ఏం నేర్పిస్తారండి, రియల్ టైమ్ బిజినెస్ సినారియోస్ నేర్పిస్తారు, దాంట్లో ఎలా ఎలా నెగ్గాలో leadership నేర్పిస్తారు, ఆ గురించి, లీడర్షిప్ team క్వాలిటీస్ గురించి coordination నేర్పిస్తారు, గురించి చెప్తారు. హౌ టు టాకిల్ పీపుల్ గురించి నేర్పిస్తారు, పీపుల్ మేనేజ్మెంట్ గురించి నేర్పిస్తారు. అవన్నీ నేను ఇక్కడే ఈచ్ అండ్ నేర్చుకుంటున్నాను. ఎవ్రీథింగ్ వీఆర్ గెటింగ్ హియర్. వితౌట్ పేయింగ్ ఏ సింగిల్ ఎన్పీ, ఐఎమ్ కమింగ్ టు ద ఆఫీస్ అండ్ ఐఎమ్ గెటింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, అండ్ దట్స్ నాకు సర్టిఫికేట్ అవసరం లేదు, నాకు నాలెడ్జ్ అయితే వస్తుంది. దట్స్ అదైతే వాట్ నాకు ఐఎమ్ పక్కా. సేయింగ్. సర్టిఫికేట్ పర్పస్ కోసం అయితే చేయాలి, అదర్ దాన్ దట్ ఇట్స్ నాట్ లేదు. రిక్వైర్డ్. ఎంబీఏ నాకైతే రియల్ టైమ్ ఎంబీఏ అండి. ఐ కెన్ డెఫినెట్లీ వాచ్ ఫర్ దట్ ఇఫ్ యూ జాయిన్ అజా, యూ విల్ బీ ఏ బెటర్ పర్సన్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. You will become a developer, that's for sure, but also you'll become a better person. ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ బోత్ విల్ గెట్ ఇట్. బికాస్ ఈ కంపెనీ కోర్ వాల్యూస్ మీద రన్ అవుతుందండి. సో మీరు చెప్పాను కదా, ఎంప్లాయ్మెంట్ మీద మనము పరిగెత్తున్నాం, మనీ వెనకాల కాదు, ఎంప్లాయ్మెంట్ వెనకాల పరిగెత్తు మనం అన్ని చేసుకుంటూ వెళ్తున్నాం దానికోసం అని, ఆటోమేటిక్గా అని వెళ్తున్నాయి. ఆ వాల్యూ ఉంది కదండి, దాట్ ఈస్ మేకింగ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద మార్కెట్ నౌ. ఆ రిజల్ట్ అనేది ఆటోమేటిక్ కనిపిస్తుందండి అది. యాక్చువల్లీ ఆయనకున్న 30 years ఎక్స్పీరియన్స్ తోటి డిజైన్ చేసిన ప్రోగ్రామ్ కాబట్టి అండ్ మనకి అది ఇది ఇంత ఆ పర్ఫెక్ట్ జిడ్డు గా ఉండాలి అయింది. అండి. అండ్ ఫన్ ఈజ్ ఆల్సో వెరీ, అంటే కొంచెం మొండి అంటాం కదా, ఈజ్ వెరీ పర్టికులర్ ఇన్ వెరీ ఇన్ ఎనీ టాపిక్. సో లెట్స్ సే మనము ఎంత ఛార్జ్ చేస్తున్నాం, ఇవన్నీ వాళ్ళకి అర్థం కాదు బయట వాళ్ళకి, బట్ వన్స్ వీ టాక్ అబౌట్ ఇట్ కదా, వన్స్ వీ టాక్ వాట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ ఛార్జింగ్ ఆల్ దిస్ అమౌంట్. ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయండి రిసోర్సెస్, అవన్నిటికీ చెప్పాను కదా, అన్నిటి ప్లస్ తీసుకొని ఇక్కడ పెడుతున్నామని చెప్పేసి, ఇవన్నీ మనకు ఫ్రీగా రావు కదండి. టూల్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ స్కిల్స్ కానీ, CTs గానీ. అదే నేను ఫస్ట్ కోడింగ్ ట్యూటర్ జాయిన్ అయ్యాను కదా, ఇవన్నీ ఐ నో వాళ్ళు పే చేసిన దానికి ఐ థింక్ దే విల్ నాట్ గెట్ ఎనీథింగ్. వీళ్ళు ప్రాఫిటబుల్గా ఉంటారంటే ఎప్పుడైతే వీళ్ళు డెప్లాయ్ చేస్తారో అప్పుడు వీళ్ళు ప్రాఫిటబుల్గా వెళ్తారు. బట్ ఈవెన్చువల్లీ ఎవరైతే రిసోర్సెస్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారో అది వాళ్ళ కెరియర్స్ మీద వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు లెట్స్ వేరే కంపెనీస్కి వెళ్ళి ఏదైనా జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు అది నాన్ టెక్నికల్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, వాళ్ళకి నచ్చిన ప్రాజెక్ట్లో వెళ్ళి వేస్తారు. వాళ్ళకి ఏమైనా చాయిస్ ఉందా అంటే ఉండదు, వాళ్ళు నచ్చిన ప్రాజెక్ట్లో వేస్తారు, వాళ్ళకి నచ్చిన ఒక టూల్ నేర్పిస్తారు అంతే. ఆ 2-3 years వాళ్ళు అలానే, మళ్ళీ ఆ 3 years తర్వాత మళ్ళీ ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి, ఎందుకంటే అది అవుట్డేట్ అయిపోతుంది కదా. వాళ్ళు ఒకటి ఏదైనా స్కిల్ నేర్చుకున్నంటే నేర్చుకోలేదు, వాళ్ళు ఒక టూల్ నేర్చుకుంటారు, స్కిల్ అంటే రాదు. 3 years 4 years తర్వాత మళ్ళీ వచ్చి స్కిల్ నేర్చుకోవాలి, ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ అలాంటి నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆ స్ట్రగుల్ ఏదో ముందే పడి ఉంటే, మేము అలానే అయిందండి, మేము ఒక టూల్ నేర్చుకున్నాము చేసుకున్నాము, కానీ తర్వాత మళ్ళీ స్కిల్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఒక 1.5 year వీ డెడికేటెడ్ అవర్ సెల్ఫ్ ఇన్ లెర్నింగ్ ఆల్ ది స్కిల్స్. ఆ డెడికేషన్ మాకు ముందే ఉండుంటే మాకు 3-4 years ఇంకా సేవ్ అవుతుంది, ఇంకా ముందే మీరు అనుకున్న పొజిషన్కి మీరు వచ్చి ఉండేవాళ్ళు, చాలా తొందరగా వస్తున్నాను. సో దాట్స్ వాట్, నాకు అందుకు బాగా నచ్చిందండి. నైస్ ఇంద్రనీల్. అంటే ఇప్పుడు సిటీగా జాయిన్ అయ్యారు, ఆల్మోస్ట్ ఒక 1 yearలోనే మీది. అంటే సిటీగా ఎన్నాళ్ళు చేశారు? సిటీగా ఒక 7 months చేశానండి. 7 months చేశారు. ఆ తర్వాత మీరు ఫుల్ టైం వచ్చేసారు, సిటీ నుంచి ఫుల్ టైమ్గా అజాక్ వచ్చేసారు. ఇప్పుడు సిటీఓగా చేస్తున్నారు. ఈ సిటీ టు సిటీఓ ఈ మొత్తం ఈ ట్రాన్సిషన్ అంతా ఎలా జరిగింది? సో బేసికలీ నేను ఎవ్రీథింగ్ ఇస్ డెస్టినీ అనుకుంటానండి. బేసికలీ నాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇష్టం అని ముందే చెప్పాను కదా. సో బేసికలీ నేను ఎప్పుడైతే సిటీగా జాయిన్ అయ్యానో ఐ స్టార్ట్ ఇన్వాల్వింగ్ మై సెల్ఫ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదైతే క్లయింట్స్ వచ్చారో వాళ్ళకు సొల్యూషన్స్ ఇవ్వడం కానీ, ఆర్కిటెక్చర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఆల్ దట్ కాల్స్ ఆల్సో, బికాస్ మై మేజర్ జాబ్ ఆ సిటీ టు ఎక్స్ప్లెయిన్ ద స్టూడెంట్స్ వాట్ టు డూ అని, అదొకటే ఉండే. బట్ ప్రొయాక్టివ్లీ ఐ సపోర్టెడ్ దెమ్ ఇన్ సాల్వింగ్ ఆల్ ద క్లయింట్స్ ప్రాజెక్ట్స్. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఎలా మనము ఇంటర్ప్రెట్ చేయాలి, ఇవన్నీ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అలా నేను చేస్తూ ఫనీ వన్స్ ఆఫర్డ్ మీ యాజ్ అ హెడ్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్. అది చేశాను. వచ్చి జాయిన్ అయిన తర్వాత ఫస్ట్లీ ఐ జాయిన్ యాజ్ అ హెడ్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్. అండ్ అక్కడ కూడా ఐ యూస్ టు సాల్వ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాము, రెడీమెక్స్ అప్లికేషన్, అలాంటి అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేసుకున్నాము. ఇంకొక 4-5 అప్లికేషన్స్ మనము పైప్లైన్లో పెట్టుకున్నామండి. సో అలా నాకు ఒక ప్రాబ్లమ్ని తీసుకొని దాన్ని సాల్వ్ చేయడం చాలా ఇంట్రెస్ట్. So that was a major reason why I was chosen as a CTO, and I'm very thankful for Funny for giving me this opportunity, and I will definitely not let him down, and I'll prove that I'm worthy enough for that. Yes, definitely you will be achieving that. Sure, thank you Annie. And one thing, actually ఇంత చిన్న ఏజ్ చెప్పాలి అంటే చిన్న ఏజ్లోనే యూ గాట్ ఏ గుడ్ రెస్పాన్సిబిలిటీ. అవును, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అసలు
టెక్నాలజీ మొత్తానికి ఒక హెడ్గా అంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద మెనీ థింగ్స్ అండి ఇక్కడ. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ కోడింగ్ ట్యూటరే కానీ లేకపోతే క్లయింట్స్కి ప్రొజెక్ట్ చేయడం కానీ. సో ఐ హ్యాడ్ మల్టిపుల్ కాల్స్ విత్ క్లయింట్స్. వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్ చేసుకొని మనం చాలా నేను ప్రెజెంటేషన్ చేశాను వాళ్ళందరికీ, క్లయింట్స్కి రిక్వైర్మెంట్స్ బట్టి. ఐ ప్రపోజ్ ఎ లాట్ ఆఫ్ products, how to solve those business problems అని. So I was part of all these things అండి. So it's not only about taking care of only the training part but also to be part of the business problem solving skills too. So ila I wanted to do this but I'm very thankful that I got this in very మీరు అన్నట్టు very small age, but definitely I'll try my 2000% to achieve that all the responsibilities. We have seen that potential in you, Indranil. That's the reason you are here now. Thank you so much అండి. ఎస్. అండ్ అజా కోడింగ్ ట్యూటర్ గురించి అసలు అంటే సిటీగా కానివచ్చు, సిటీఓగా కావచ్చు, అసలు మొత్తం దాంట్లో ఇప్పుడు మనం టూల్స్ ఇస్తాము, అసలు ఆ ప్రాసెస్ గురించి చెప్తారు ఒకసారి అసలు ఎలా జరుగుతుంది? సో బేసికలీ ఎవరైతే ఓరియంటేషన్కి వస్తారో వాళ్ళకి మనం ఏం చెప్తామంటే, మీకు బయట మార్కెట్లో మీకు 3 monthsలో నేర్పిస్తాము, 3-4 monthsలో మీకు మొత్తం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ 4 monthsలో అయిపోతుందని వాళ్ళు చెప్తారండి. ఫుల్ స్టాక్ అన్న పదం వాళ్ళు వాడతారు తప్ప ఫుల్ స్టాక్ అర్థం ఏంటో కూడా సగం మందికి తెలియదు. అసలు స్టాక్ అంటే ఏంటి, ఫుల్ స్టాక్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎందుకు వాడుతున్నాము అన్న వాడికి కూడా తెలియదు. అంటే అందరూ ఫుల్ స్టాక్ అంటున్నారు. అదొక ట్రెండింగ్ వర్డ్ అయిపోయింది తప్ప దాని యాక్చువల్ అర్థం తెలుస్తలేదు. టెక్ స్టాక్ ఏం వచ్చు నీకు అంటే, నాకు ఫుల్ స్టాక్ వచ్చు కానీ టెక్ స్టాక్ రాదు అంటారు చాలామంది. అరే టెక్ స్టాక్ అంటే నీకు వచ్చిన టెక్నాలజీస్ ఏంటో చెప్పమని. స్టాక్ అంటే ఏంటి, పైల్ ఆఫ్ థింగ్స్ దట్ కెన్ బి కాల్ ఇట్ యాజ్ స్టాక్ అండి. అంతే దాని అర్థం అది. దాన్ని వాళ్ళు ఏదో ఒక ఊతపదం లాగా అది కోర్స్ అమీర్పేటలో కానీ ఎక్కడ చూసినా ఫుల్ స్టాక్ అది ఫుల్ స్టాక్ అర్థం ఏంటి, దానికి ఎందుకు వాడుతున్నారు? ఇప్పుడు పైథాన్ కానీ ఏదైనా జావా కానీ ఫుల్ స్టాక్ అంటే దానిలో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేసెస్ ఉంటాయి, డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత దే విల్ బీ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ వచ్చేస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమైపోతుందంటే దే నీడ్ టు నో అబౌట్ డేటాబేస్ అండ్ డిప్లాయ్మెంట్ ఆల్సో. ఇప్పుడు మార్కెట్ చేంజ్ అవుతుంది కదా. ముందు ఏంటి అంటే ఒక చిన్న స్కిల్ నేర్చుకుంటే చాలు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వాళ్ళకు ఎండ్ టు ఎండ్ రావాలి, మల్టిపుల్ టెక్నాలజీస్ రావాలి, మల్టిపుల్ టూల్స్ రావాలి. దట్స్ వాట్ మనము స్టార్టింగ్లో వాళ్ళకి ఏం చెప్పాము, మీకు నేర్పిస్తాం అన్నాం, డబ్బులు తీసుకొని మనం నేర్పించామని టూల్స్ అవన్నీ యాక్సెస్ ఇచ్చాం. ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ చేంజ్ అవుతున్న కొద్దీ మనం కొత్త అప్డేట్ అయ్యి వాళ్ళు నేర్పిస్తున్నాం. మళ్ళీ డబ్బులు ఛార్జ్ చేస్తామంటే లేదు, బికాస్ వాళ్ళు మన ఎంప్లాయీస్ కాబట్టి వీ వాంట్ టు మేక్ షూర్ దే ఆర్ వెల్ ఎక్విప్డ్ విత్ ఆల్ ద టెక్నాలజీస్ అండ్ టూల్స్ అని చెప్పేసి వీఆర్ మేకింగ్ షూర్ వాళ్ళకు ఏదైతే మార్కెట్లో కొత్త టూల్ వచ్చిందో ఆ టూల్ వాళ్ళకి నేర్పిస్తున్నాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదండి, మళ్ళీ ఏమైనా ఛార్జ్ చేస్తున్నామంటే లేదు. డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్, మార్కెట్ ట్రెండ్స్ ని బట్టి we are also changing and so that's what we are. అదే చెప్పాను కదండి, we are not running behind the money, we are running behind the employment. ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి మనము ఎంప్లాయ్మెంట్ కావాల్సిన ప్రతి ఒక్క స్కిల్ కానీ టూల్స్ కానీ టూల్స్ గురించి కానీ టైం గురించి కానీ మనం ఇవేమీ ఆలోచించట్లేదు. అందుకే కాబట్టి మనం 9 months అంటున్నాం, ఎందుకంటే రియలిస్టిక్ టైం ఇది. మనం 9 hours per day, దట్ టు 9 months అంటున్నాం. వాళ్ళు 3 monthsలో 2 hours a day నేర్పిస్తా అంటున్నారు. ఒకసారి అర్థం చేసుకోండి దీనికి దానికి ఎంత. అది కాదండి, అది మీకు ఒక ఓవర్ వ్యూ ఇవ్వడానికి సరిపోతుంది. మీరు అక్కడ నేర్చుకున్న 20% నేర్చుకుంటారు. ప్రాజెక్ట్స్ చేయాలి, పిఓసిస్ చేయాలి, మల్టిపుల్ ప్రాక్టీస్ టాస్క్లు చేయాలి. ఇవన్నీ చేస్తేనే వీళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. అవన్నీ అక్కడ ల్యాకింగ్ అనేవి దొరకవు అక్కడ. ఇది మనకి అజాల్ అయితే ఇప్పుడు టూల్స్ యాక్సెస్ ఇవన్నీ మనం కంప్లీట్గా ఇస్తాం. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మనం టూల్స్ యాక్సెస్ ఇస్తాం. డెవాప్స్లో వాళ్ళకు మనము కోడ్ క్లౌడ్ అని ఇస్తామండి. కోడ్ క్లౌడ్ అనేది ఒక డెవాప్స్ ప్లాట్ఫామ్ వేర్ దే విల్ బీ ఏబుల్ టు యాక్సెస్ మల్టిపుల్ క్లౌడ్స్ అండి. ఒక జీసీపీ, అష్యూర్, AWS ఇవన్నీ క్లౌడ్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క క్లౌడ్లో అకౌంట్ తీసుకొని మనం వాడాలంటే కాస్ట్ ఎంతో అవుతుందో చాలామందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఒక క్లౌడ్లో వాడాలంటే దానికి అవర్లీ ఛార్జెస్ ఉంటాయి, డాలర్స్లో పే చేయాలి కొన్ని. అలాంటిది కోడ్ క్లౌడ్లో వీ హ్యావ్ మల్టిపుల్ క్లౌడ్స్ అండి. ఆ క్లౌడ్స్ని మనకు కావాల్సిన రిసోర్స్ అలా వాడుకోవచ్చు అందులో. అవన్నీ మనం ఫ్రీగానే వాళ్ళకి ఇస్తున్నాం. అంటే వీఆర్ పేయింగ్ బ్యాక్ ఎండ్లో మనం పే చేస్తున్నాం కోడ్ క్లౌడ్, కానీ వీళ్ళకి ఫ్రీగానే ఇస్తున్నాం. అది మనం డెవలపర్స్కి లీడ్ కోడ్ ఇస్తున్నాం. లీడ్ కోడ్ అనేది ఒక హోలీ గ్రేల్ లాంటిదండి. ఎవరికైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అదొక మెయిన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి టూల్. అది ప్రీమియమే ఇస్తున్నాం అందరికీ, ప్రీమియమే ఇస్తున్నాం. వీ హ్యావ్ టు పే ఫర్ దట్. మనము గిట్హబ్ ఇస్తున్నాం, జీరా ఇస్తున్నాం. గిట్హబ్ అందరికీ ఫ్రీ అని తెలుసు, కానీ ఎంటర్ప్రైజ్ లెవెల్ గిట్హబ్కి పే చేయాలి, దానికి పే చేయాలి. అండ్ వీ హ్యావ్ గివింగ్ యాక్సెస్ టు ఆల్ ఆఫ్ దెమ్.
ఎందుకంటే అవి ప్రైవేట్ రిపోజిటరీస్ కదండి, వీళ్ళు రాసే కోడ్ ఎవరికి కనిపించకూడదు కదా. అవును అవును సో అందుకని చెప్పి వీ హ్యావ్ టు పే ఫర్ దట్. జీరా ఇచ్చాం. జీరా అనేది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్, అంటే ఒక ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడానికి టాస్క్స్. ఆ టాస్క్ మేనేజ్మెంట్ అన్నిటికీ ఒక టూల్ కావాలి. సో ఆ కొలాబరేషన్ కోసం జీరా వాడతాం. ఓకే. అలా అండ్ యు ఆర్ సేయింగ్ అబౌట్ ద టూల్స్ చాలా ఇంకా చాలా టూల్స్ ఉన్నాయండి. ఇప్పుడు దీంతో పాటు జీరాతో పాటు వీఆర్ ఆల్సో గివింగ్ సమ్ ఏంటి ఇప్పుడు ఏఐస్ ఉన్నాయి కదండి, ఏఐ వాటిలలో కూడా వీ టేకన్ సమ్ మెంబర్షిప్, అంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కొన్ని. ఎలా అయితే వాడాలో ఇప్పుడు ఏదైతే రెప్లిట్, లవబుల్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి కూడా వీ టుక్ సమ్ సబ్స్క్రిప్షన్స్ సో దట్ మన ఎవరైతే ఆల్రెడీ కోడింగ్ ట్యూటర్ కంప్లీట్ అయిపోయిన జర్నీ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వాళ్ళకు ఇంకా కొంచెం నేర్చుకోవాలనిపిస్తుంది అనుకో, వీ హ్యావ్ గివింగ్ దట్ ఆపర్చునిటీ యాజ్ వెల్. ఏఐతో వాళ్ళు ఎలా వాళ్ళ ఎఫిషియన్సీని పెంచుకోవచ్చు, అలా. దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ నౌ. ఇప్పుడు 6 months 9 months అయిపోయిన తర్వాత వాట్ విల్ బి ద నెక్స్ట్? సో అదే అండి, ఇప్పుడు 6 months 9 months అయిపోయిన తర్వాత వీళ్ళ మల్టిపుల్ అసెస్మెంట్స్ అయిపోయిన తర్వాత టేకింగ్ ఇంటర్వ్యూస్ బై మార్కెట్ ఎక్స్పర్ట్స్, అంటే దాన్ని ఈఐపి అంటాము, ఎక్స్టర్నల్ ఇంటర్వ్యూ ప్యానెల్ అని. సో ఎక్స్టర్నల్లో ఎవరైతే ఆల్రెడీ మార్కెట్లో ఉన్నారో వాళ్ళందరినీ కోడింగ్ ట్యూటర్స్గా కాకుండా వాళ్ళని ఓన్లీ ఇంటర్వ్యూస్ కోసం మనం హైర్ చేసుకుంటున్నాం. ఓన్లీ ఇంటర్వ్యూస్ కోసం హైర్ చేసుకొని వాళ్ళకి పే చేస్తున్నాం. వీళ్ళకి ప్రతి సాటర్డే వాళ్ళతో ఇంటర్వ్యూస్ పెట్టిస్తున్నాం. సో అలా వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఇంటర్నల్ వీళ్ళకున్న పర్స్పెక్టివ్ కాకుండా బయట ఉన్న మార్కెట్లో పర్స్పెక్టివ్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ప్రతి ఒక్క కంపెనీలో వాళ్ళ ప్రతి ఒక్క కంపెనీలో వాళ్ళ రిక్వైర్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలా మనం వాళ్ళ ఎక్స్పర్ట్స్తో మనం ఇంటర్వ్యూ పెట్టించేసరికి దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వేర్ దే ఆర్ ల్యాకింగ్ అండ్ వాట్ ఈస్ ద రియాలిటీ దట్ దే ఆర్ అండర్స్టాండింగ్, అండ్ ఇంకా ఏమేమి నేర్చుకోవాలి వాళ్ళు. ఒక ఐడియా అయితే వాళ్ళకి వచ్చేస్తుంది, క్లారిటీగా వస్తుందండి అలా. సో దట్స్ వాట్ మనము ఒక్క విధంగా ఫోకస్ పెట్టాలి, మనం 360 degreesలో ఫోకస్ పెడుతున్నాం. సో దట్ ఈస్ అ మేజర్ ప్లస్ పాయింట్ ఇన్ వర్కింగ్ విత్ అజా. అల్టిమేట్ గోల్ ఈస్ దే షుడ్ బి ప్లేస్డ్. అదే అండి, ఇప్పుడు మనము ఒక 30 minutes ఇంప్రెస్ చేయాలని ఇంటర్వ్యూని. ఆ 30 minutes ఇంప్రెస్ చేయడానికి మనము ఒక్క ముక్కుసూటి కాదు, ఒకటే క్వశ్చన్. ఇప్పుడు మనము చిన్నప్పుడు క్వశ్చన్ బ్యాంక్ నేర్చుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకోవచ్చు, మనం అలా ఇవ్వచ్చు. దానికి 9 months పట్టదండి. జస్ట్ ఒక 1 month కూర్చోబెట్టి నీకు ఇవే క్వశ్చన్లు వస్తాయి, ఇవే నేర్చుకో అని చెప్పేసి చెప్పేయచ్చు. అది ఎంత ఈజీ అని మనకు. అవును. కానీ మనం 9 months ఎందుకు చెప్తున్నామంటే నీకు ఆ ఒక్కటి కాదు కదా, నీకు మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలియాలి. ఆ బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అవునండి. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు ఒక్క ఇంటర్వ్యూ క్రాక్ చేశారండి, ఏదో బట్టి కొట్టి క్రాక్ చేశారా అనుకోండి, క్రాక్ చేశారు, వెళ్ళిన తర్వాత వర్క్ చేయాలా, ప్రాజెక్ట్స్ చేయాలంటే ఏదో ఒకటి తెలిస్తేనే చేయొస్తుంది. ఎంతసేపు మనం అబద్ధాలు చెప్పలేం కదండి, ఏదో ఒక రోజు తెలవాల్సిందే, నిజం తెలుస్తుంది కదా. అదే మనం ముందే చెప్తున్నాం, నేను మొత్తం నువ్వు నేర్చుకున్న తర్వాత నువ్వు వెళ్ళు. అది ఆ ఇంటర్వ్యూ కోసం క్రాక్ చేయడం కోసం కాదు, నీ లైఫ్ కెరియర్ని సెట్ చేసుకోవడానికి నేర్చుకో. ఆ ఇంటర్వ్యూ క్రాక్ కోసం నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆ ఒక్క ఇంటర్వ్యూ కోసం వాళ్ళు నేర్చుకుంటారు, అంతే అయిపోతుంది. అంతవరకే, మళ్ళీ తర్వాత మర్చిపోతారు కూడా. సో దట్స్ వాట్ వీల్ టోటలీ ఫోకస్ ఆన్ ద ఎంటైర్ ఎకోసిస్టమ్, హౌ టు లెర్న్ దిస్ ఎన్వైరన్మెంట్ టూల్స్ కానీ అలా. ఇంద్రనీల్, మనం మాక్ ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అవునండి. ఇన్ కేస్ ఇప్పుడు ఏదైనా పారామీటర్స్, ఇప్పుడు సపోజ్ ఓన్లీ 5 interviews అట్లా ఏమన్నా ఉంటుందా? ఇన్ కేస్ ఒక 5-6 interviews తర్వాత కూడా మనం అనుకున్నట్లుగా వాళ్ళు రీచ్ కాలేదు అంటే వాట్ విల్ బి ద నెక్స్ట్? సో బేసికలీ ఇక్కడ మనం ఇంటర్వ్యూస్ ఎందుకు ఫస్ట్ మనం ఏమన్నాం ఎంప్లాయ్మెంట్ కోసం అంటే చెప్పాం కదా, ఇంటర్వ్యూస్ అనేది మెయిన్ అండి. మనము ఇన్ని నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అని ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఒక పర్సన్ తను ఇంటర్వ్యూలో క్రాక్ చేయలేకపోతున్నాడు అంటే దేర్ విల్ సమ్ ఇష్యూ అన్నట్టు. సో మేము యాజ్ అ లీడర్షిప్ మేము ఏం చేస్తామంటే వీల్ ఐడెంటిఫై ద ఇష్యూ. అతను ఇంటర్వ్యూ ఇచ్చింది, వీల్ ట్రై టు అనలైజ్ అతను ఏం చెప్పాడు, ఏం చెప్పలేదు, ఎక్కడ ల్యాక్ అవుతున్నాడు, అలా అనలైజ్ చేసి అతనికి ఏమేమి నేర్చుకోవాలో అని చెప్పేసి మళ్ళీ అతనికి రీఅసెస్మెంట్ లాగా మేము నేర్పిస్తున్నామండి. ఎక్కడైనా అతనికి ఏమైనా గ్యాప్ ఉందా, అతనికి చెప్పిన వాటికి మళ్ళీ ఏమైనా అర్థం కాకపోతే వీఆర్ ఫిల్లింగ్ దోస్ గ్యాప్స్ అగైన్. చెప్పినవే మళ్ళీ చెప్పిస్తున్నాం. చెప్పించి మళ్ళీ ఇంటర్వ్యూకి మనమే ఇంటర్నల్ మాక్ ఇంటర్వ్యూ తీసుకొని అలానే ఈఐపి ఐఐపి అని 2 పెట్టామండి. ఇంటర్నల్ ఇంటర్వ్యూ ప్యానెల్ అని, ఎక్స్టర్నల్ ఇంటర్వ్యూ ప్యానెల్. ఎవరైతే కోడింగ్ ట్యూటర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇంటర్నల్ ఇంటర్వ్యూ ప్యానెల్ లాగా వర్క్ చేస్తారు. ఎవరైతే మార్కెట్లో చెప్పాను కదండి, వీ హైర్ దెమ్ ఫర్ ద ఇంటర్వ్యూస్ అని చెప్పేసి వాళ్ళతో ఈఐపీలో పెట్టించామండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పర్స్పెక్టివ్తో వాళ్ళు అడుగుతారు. అలా వీళ్ళకు ఇక్కడ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ 2 అయ్యేసరికి దే విల్ బి పర్ఫెక్ట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ సెట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు కల్లా దే విల్ బి పర్ఫెక్ట్ అయిపోతారు. ఎక్కడైనా లాగ్ ఉన్నా మనకి వెంటనే తెలుస్తుంది. వెంటనే చేసేసి అప్పటికప్పుడే వాళ్ళకు కోచింగ్ కానీ దానిలో మెంటరింగ్ కానీ ఇచ్చేస్తే దే విల్ బీ పర్ఫెక్ట్ అండి. దానిలో ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ మనం ఏదో సెట్ ఆఫ్ ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉండాలి అట్లేం లేదండి.
మన దగ్గర. బట్ వీ విల్ ఆస్క్ దెమ్ టు గివ్ ద 100%. మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు ఇన్ని ఇంటర్వ్యూస్ అని లేదు, కానీ వీ వుడ్ ఎక్స్పెక్ట్ యూ టు గివ్ 100%. ఎందుకంటే దాన్ని వాళ్ళు లైట్గా తీసుకున్నారు అనుకోండి, మీకు 3-4 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, నాకు 3-4 ఛాన్సెస్ ఉన్నాయి కదా ఫస్ట్ లైట్ తీసుకో. అది మనము ఎంకరేజ్ చేయాలి, అది ఎంకరేజ్ చేయాలి. వీ వుడ్ ఆస్క్ యూ టు గివ్ 100%. మీకు ఒకవేళ వచ్చినా రాకపోయినా గివ్ యూ 100%. సో దట్ ఈస్ ద అప్రోచ్ దట్ వీ ఫాలో హియర్. వన్స్ మాక్ ఇంటర్వ్యూస్ ఇదంతా అయిపోయిన తర్వాత అసలు సేల్స్ వాళ్ళకి మనం ప్రొఫైల్స్ షేర్ చేస్తాం. అవునండి. ఎందుకంటే మనం క్లయింట్స్కి రిక్వైర్మెంట్ వచ్చిన వెంటనే డిపెండ్స్ ఆన్ ద జేడీ హూ ఆర్ సూటబుల్ అండ్ ఆల్ వీఆర్ షేరింగ్ ద ప్రొఫైల్స్. ఆన్ విచ్ బేసిస్ యూ ఆర్ ఫిల్టరింగ్ ద ప్రొఫైల్స్ టు షేర్ విత్ ది సేల్స్ పీపుల్? సో బేసికలీ ఇప్పుడు సేల్స్ వాళ్ళకు, సో వీ టోటలీ డివైడెడ్ అవర్ ట్రైనింగ్ ప్రాసెస్ ఇంటూ 2 అండి. ఇప్పుడు డెలివరీ అని ముందు ఒకటే ఉండే, ఇప్పుడు వీ డివైడెడ్ డెలివరీ ఇంటూ 2 పార్ట్స్. మన డెలివరీ అండ్ అందులోనే ట్రైనింగ్ పార్ట్ సపరేట్ చేసాం. ఆ ట్రైనింగ్ పార్ట్లో ఏమవుతుంది, సో ఇప్పుడు ఎవరైతే కోడింగ్ ట్యూటర్, ఎవరైతే రిసోర్సెస్ ఉన్నారో వాళ్ళు కోడింగ్ ట్యూటర్స్తో ట్రైన్ అయ్యి టూల్స్ యాక్సెస్ ఇచ్చేసి అందించేసి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఇంటర్నల్ అసెస్మెంట్స్ ఈఐపి ఐఐపి అంతా ఇందులోనే అయిపోతుందండి. ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఇందులోకి వెళ్ళి డెలివరీకి మూవ్ కావాలి. డెలివరీ ఏంటంటే ఇంకొక టీం ఉండదండి, మనకు R&D టీం అని ఒకటి ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం అని ఒకటి ఉంది. ఆ టీం ఏం చేస్తుంది అంటే వీ విల్ బీ ఏబుల్ టు, సో మార్కెట్ ట్రెండ్స్ మాకు తెలుసు కాబట్టి ఆ మార్కెట్ ట్రెండ్స్ బట్టి మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం. మళ్ళీ అక్కడ ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంటర్నల్గానే మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం. మా టీం అంతా R&D టీం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత దే షుడ్ బీ ఏబుల్ టు, అది పాస్ అయ్యారు అనుకోండి, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు క్రాక్ దట్ ఇంటర్వ్యూ, వీఆర్ 80-100% షూర్ దట్ దే షుడ్ బీ ఏబుల్ టు క్రాక్ ఎనీ క్లయింట్స్ ఇంటర్వ్యూ. సో దట్స్ వాట్ వీ హ్యావ్ దిస్ స్టెప్ ప్రాసెస్ అండి. ఒకటి ట్రైనింగ్ పార్ట్లో దే షుడ్ లెర్న్ ఆల్ ద థింగ్స్. నెక్స్ట్ ఇంటర్నల్ ఇంటర్వ్యూ ప్యానల్, ఎక్స్టర్నల్ ఇంటర్వ్యూ ప్యానల్. దాని తర్వాత వాళ్ళకి అదేంటి టెస్ట్లు, అసైన్మెంట్స్ అని ఇందులో అవుతాయి, పిఓస్ అని ఇందులోనే అవుతాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము డెలివరీ టీమ్కి ఇంకొక R&D నుంచి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలు క్రాక్ చేస్తే అప్పుడు మనం క్లయింట్స్ ప్రొజెక్ట్ చేస్తాం. సో ఇక్కడ ప్రాబ్లం ఎందుకు అవుతుంది అంటే, మనము హాఫ్ కుక్డ్ అంటే హాఫ్ బేక్ పీపుల్ని వాళ్ళకి పంపించామనుకోండి క్లయింట్స్కి మనం ఏం నమ్మకం పోతుంది. యాజ్ అ సేల్స్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారు, చాలా కష్టపడి ఒక క్లయింట్ తీసుకొస్తారు. ఒక 3-4 months ఒక ఫాలో అప్, ఒక క్లయింట్తో మాట్లాడి రిలేషన్ మెయింటైన్ చేసుకొని ఒక కస్టమర్ని తీసుకొస్తారు. వాళ్ళకు మనం హాఫ్ కుక్డ్ కానీ లేకుంటే సగం తెలిసిన వాళ్ళని పంపించామనుకోండి, ఆ రిలేషన్ పోయిందనుకోండి అంతే. ఇక్కడ మనకు రిసోర్స్కి ఏంటి, ఒక ఇంటర్వ్యూ పోయిందని అతను అనుకుంటాడు, కానీ మనకి ఎన్నో ఆపర్చునిటీస్, అదే మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ పోయినట్టు. సో యాజ్ అ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, so that is the reason why we kept this particular filtering process ikkada. We want them to be totally trained in the training part. Also EIPs, IIPs వల్ల వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు. అదంతా అయిపోయిన తర్వాత కొన్ని POCs చేస్తారు, ప్రాజెక్ట్స్ చేస్తారు, టాస్క్ చేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత మా R&D టీంకి వచ్చేసరికి అక్కడ ఇంకొక ఫిల్టరింగ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇది మొత్తం సిమిలర్, క్లయింట్ ఎలా ఇంటర్వ్యూ చేస్తాడో అలానే మేము ఇంటర్వ్యూ చేస్తాం, ఒక ప్యానల్. అలా ఇంటర్వ్యూ చేసేసరికి దే షుడ్ బీ ప్రాపర్లీ రెడీ ఫర్ ద క్లయింట్ ఇంటర్వ్యూ. అప్పుడు మనం క్లయింట్కి వీళ్ళని పంపించామనుకోండి, డెఫినెట్లీ దే షుడ్ బి ఏబుల్ టు క్రాక్ ఇట్. వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్, అంటే ఇప్పుడు ఆ ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయగలగడానికి ముందే ఇది ఒక ఎక్స్పీరియన్స్ లా కూడా ఉంటుంది వాళ్ళకి, ప్యానల్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా. అందుకే మనము ఏది ఇచ్చినా 100% ఇవ్వమని చెప్తాం. నీకు ఇన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తుంది, నీకు ఇన్ని ఇవ్వడానికని కాకుండా we ask them to give their 100% in any interview. Let they do mistakes. We ask them to do mistakes. మనకు ఒకటే మోటో అండి, ఫెయిల్ ఫాస్ట్ అండ్ లెర్న్ ఫాస్ట్. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనము చిన్నప్పుడు మన స్కూలింగ్లో ఏమనుకున్నాం, ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళని ఒక తక్కువగా చూస్తాం. కానీ ఎంప్లాయ్మెంట్లో అది కామనే అండి. ఇప్పుడు అది దాన్ని నార్మలైజ్ చేయాలి యాక్చువల్గా. ఎంత తొందరగా ఫెయిల్ అయితే అంత తొందరగా నేర్చుకుంటారు. మేము అందుకే ట్రైనింగ్ పార్ట్లోనే వీల్ ఆస్క్ దెమ్ టు ఫెయిల్ ఎ లాట్ ఆఫ్ టైమ్స్. మీరు ఫెయిల్ కాండి, ఫెయిల్ అయితేనే మీరు నేర్చుకుంటారు, అంత ఫాస్ట్ నేర్చుకుంటాం. దట్ ఈస్ ద రీజన్ వై వీ ఆస్క్ దెమ్ టు ట్రైన్ ఇన్ దిస్ పర్టికులర్ 9 months. ఆ 9 monthsలో కూడా వీ ఆస్క్ దెమ్ టు ఫెయిల్ మల్టిపుల్ టైమ్స్. మాకు తెలుసు వాళ్ళు ఫెయిల్ అవ్వాలి, ఫెయిల్ అయితేనే వాళ్ళు తెలుసుకుంటారు. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్ అండి. అక్కడ ఫస్ట్ స్టెప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వన్స్ దే ఫెయిల్ ఆల్ ద థింగ్స్ అండ్ దే లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ కదా, then they won't be repeating those mistakes. They would be good client side కానీ ఎవరికైనా కానీ అలా చేసేసరికి వాళ్ళకి ఏమవుతుందంటే, ఇది నేను ఆల్రెడీ చేశాను కదా తప్పు, మళ్ళీ ఇట్లాంటి తప్పు నేను మళ్ళీ చేయకూడదు. ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. దే షుడ్ బి పర్ఫెక్ట్ ఆ టైం కల్లా. సో అందుకనే 9 months అంటున్నాం. ఈ 3 monthsలో అవుతుంది అని చెప్పండి, ఇట్ కాంట్ బి పాసిబుల్. అంతే. ఇంద్రనీల్, ఇప్పుడు సేల్స్ అయిపోయింది, మీరు ప్రొజెక్ట్ చేస్తాము, R&D టీంలోకి వస్తే అంటున్నారు. R&D టీంలోకి అయిన తర్వాత ఇప్పుడు సేల్స్ మల్టిపుల్ రిక్వైర్మెంట్స్ వాళ్ళ ప్రొఫైల్కి తగ్గట్టుగా మనకి మ్యాచ్ అవ్వాలి. ఇన్ కేస్ మ్యాచ్ అవ్వలేదు అంటే మనం ఏమైనా ఇంటర్నల్గా ప్రాజెక్ట్స్ చేపిస్తామా, ఎట్లా?
సో బేసికలీ ఇక్కడ ఒకటి మెయిన్ ఏంటి అంటే మనకు 200 to 300 టూల్స్ ఉంటాయండి. ఏ టెక్నాలజీలో ఉన్నా 200 to 300 200 to 300 ఇంకా ఎక్కువనే ఉంటాయండి. అంటే చిన్న చిత్కా అని కాకపోతే హండ్రెడ్స్లోనే ఉంటాయి బేసికలీ ఏదన్నా టూల్స్లో. సో దానిలో ప్రాబ్లం ఏంటి అంటే ఇఫ్ దే డోంట్ లెర్న్ ద ఫండమెంటల్స్ రైట్. ఇప్పుడు మీకు ఏబిసిడి రాంది మీరు ఒక ఎస్ఏ రాయమంటే రాయగలుగుతారా? సార్ ఆ ఫండమెంటల్స్ మనం ఎక్కువ స్ట్రాంగ్ చేయాలండి ఇక్కడ. సో మన మెయిన్ కోర్ ఏంటి అంటే యూ నీడ్ టు లెర్న్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఎనీ పర్టికులర్ టాపిక్. స్ట్రాంగ్ అవుతారు. ఫండమెంటల్స్ నేర్చుకున్నాం అనుకోండి మీరు ఏ దానికన్నా దానికి వెళ్ళొచ్చు. లెట్స్ ఇప్పుడు మీరు ఒక బైక్ నేర్చుకున్నారు. ఒక బైక్ నేర్చుకున్న తర్వాత దానిలో గేర్, దానిలో యాక్సలరేషన్, దానిలో బ్రేక్ అవన్నీ నేర్చుకున్నారు ఫండమెంటల్స్ అవి. ఒక బైక్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు వేరే బైక్ నేర్చుకోవాలి అంటే ఎంత టైం పడుతుంది? దానికి లేవాల్సిన అవసరం లేదు. అలానే ఇది కూడా మీరు జస్ట్ ఆ పర్టికులర్ బైక్కే నేర్చుకున్నారనుకోండి ఇది ఎట్లా వర్క్ చేస్తున్నారు, వేరే బైక్ నేర్చుకోలేదు. మీరు ఫండమెంటల్స్ నేర్చుకున్నారనుకోండి మీకు అట్లాంటిది కొన్ని 1000 టూల్స్ వచ్చినా యూ షుడ్ బి ఏబుల్ టు కోప్ అప్. ఎందుకంటే దానికి మీరు మ్యాప్ చేసుకొని ఓహో దీనిలో ఇది తేడా, దీంట్లో ఇది తేడా, నేను ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది అంతే. సో దట్స్ వాట్ వీ మెయిన్లీ ఫోకస్ ఆన్ ఫండమెంటల్స్ అండి. ద మోర్ స్ట్రాంగ్ యూ ఆర్ ఇన్ ఫండమెంటల్స్ the more you should be able to adapt to any new technology. So that is a major మన ప్రాసెస్. అది మేజర్ ఫోకస్ అంతా ఫండమెంటల్స్ మీదనే ఉంటుందండి ఎక్కువ. ప్రాజెక్ట్స్ ఇంటర్నల్ ప్రాజెక్ట్స్లో చేస్తారా? అది ఇప్పుడు ఇక్కడ మన సేల్స్లో ఇన్ కేస్ డిప్లాయ్మెంట్ అయితే ఓకే వెళ్తారు. అదర్వైజ్ సో R&D టీమ్కి వచ్చిన తర్వాత ఇంకొక ప్లస్ ఏంటి అంటే వి లాస్ట్ టైమ్ టు డూ సమ్ ప్రాజెక్ట్స్ అండి. ఇప్పుడు మా ఇంటర్వ్యూ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా సో క్లయింట్స్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి లెట్స్ ఒక 10 days 20 days ఓ లెట్స్ 1 month మ్యాక్సిమం. 1 month టైం పట్టింది అనుకోండి. ఆ 1 monthలో వి లాస్ట్ టైమ్ టు డూ సమ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ వీళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ. ప్రతి ఒక్క టెక్నాలజీకి వాళ్ళకు ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు పైథాన్ వాళ్ళు రెడీమెక్స్ చేశారు. ఇప్పుడు జావా వాళ్ళు లైబ్రరీ అప్లికేషన్ చేశారు. .NET వాళ్ళు స్టాక్ ట్రాక్ అని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అని అప్లికేషన్ చేశారు. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మళ్ళీ జావా వాళ్ళకు ఇంకొక అప్లికేషన్ చేపించాం. డిఫరెంట్ టెక్నాలజీస్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేపించాం. ఎందుకు అంటే వాళ్ళు చేసిందంతా కలెక్టివ్గా ఎక్కడొక ప్రాజెక్ట్లో పెడితేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. ఎందుకంటే వాళ్ళు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారు, దాని మీద టాస్క్ చేస్తారు, ఇంకో కాన్సెప్ట్ తీసుకుని దాని మీద టాస్క్ చేస్తారు. ఈ రెండింటిని కంబైన్ చేసి ఏదన్నా ఫ్రేమ్ వర్క్ ఇస్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది. ఫంక్షన్ ఎట్లా రన్ అవుతుంది ఎండ్ టు ఎండ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి ఎండ్ టు ఎండ్ వాళ్ళకి ఓవర్ వ్యూ వచ్చి నేను ఈ టెక్నాలజీ ఇక్కడ వాడడానికి ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఎందుకు వాడాలి అన్న క్వశ్చన్ వాళ్ళకి రావాలి. దానికి ఆన్సర్ వాళ్ళు తెలియాలి. క్వశ్చన్ వాళ్ళు ఎంత తొందరగా అడిగితే వాళ్ళకి అంత తొందరగా ఆన్సర్ వస్తుంది. సో అది మనం ఎంకరేజ్ చేసేది కూడా వాళ్ళని ఎక్కువ క్వశ్చన్స్ అడగాలి, టాస్క్లు చేయాలి, చేసిన తర్వాత ఫెయిల్ అవ్వాలి, ఫెయిల్ అయిన తర్వాత నేర్చుకోవాలి, మళ్ళీ మీరు చేయాలి. అది ప్రాసెస్. ఫెయిల్ అవ్వడం అనేది మనకు ట్రైనింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. వాళ్ళు ఎంత తొందరగా ఫెయిల్ అయిన అనుకోండి అంత తొందరగా నేర్చుకుంటారు. ఆఫ్టర్ హియరింగ్ దిస్ ఇంటర్వ్యూ మేబీ ఆల్ వాంటెడ్లీ దే విల్ డూ లైక్ దిస్ మేబీ. అది చాలా ఇంపార్టెంట్ అండి. మనము మన చిన్నప్పటి చైల్డ్హుడ్లో మనం ఏమనుకున్నామంటే ఫెయిలింగ్ అనేది ఒక వెరీ రాంగ్ థింగ్ అని అనుకున్నాం. కానీ ఫెయిలింగ్ ఇప్పుడు సిలికాన్ వ్యాలీ ఇక్కడ అమెరికాలో అనుకుంటాం కదా, ఫెయిలింగ్ అనే వాళ్ళని అక్కడ ఎట్లా చూస్తారు తెలుసా అండి? ఇట్స్ అ బ్యాజ్ ఆఫ్ హానర్ అని చూస్తారు వాళ్ళు. వాళ్ళు ఏ కంపెనీ అయినా ఫెయిల్ అయితే ఐ ట్రై టు బిల్డ్ ఎ కంపెనీ బట్ ఐ ఫెయిల్ బట్ ఐ లెర్న్ ద ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటారు. అది దాని ఒక బ్యాజ్ ఆఫ్ హానర్ గా తీసుకుంటారు. ఇక్కడ నేను చెప్పాను కదా ఎందుకు దూగినావు అలా అంటారు. అదే అండి మన మెయిన్ మన యాటిట్యూడ్ లోనే ఇష్యూ ఉంది. జనరల్ గా స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనకి అంటే అంటారు పోకురా డబ్బులు పోతాయి, కానీ అక్కడ అలా కాదు. డబ్బులు పోయినా కానీ నువ్వు నేర్చుకున్నావా లేదా, నేర్చుకున్నావా లేదా, అదొక్కటే మెయిన్గా చూస్తారండి. మనము కూడా అలానే థింక్ చేయాలి. నేర్చుకున్న దానికి ఇవన్నీ ఒక మెట్లు, ఒక్కొక్క ఫెయిల్యూర్ ఒక్కొక్క మెట్టు లాగా ఉంటుంది తప్ప మనము అలానే నేర్పియాలి మన వాళ్ళకు కూడా. అది మనకి చిన్నప్పటి నుంచి లాకింగ్ ఉన్నాయండి. నేను ఎప్పుడైతే మన రోల్ పెరుగుతూ పోతుంది అనుకో, యు ఆర్ డెస్టిన్ టు ఫెయిల్ అండి. ఎప్పుడన్నా కానీ ఏ పొజిషన్లో కానీ ఒక్కొక్కసారి మనం ఫెయిల్ అవుతాం, కానీ మన మేనేజర్స్ దాన్ని మీరు ఒక లెర్నింగ్ లాగా తీసుకోండి. ఇట్స్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఫర్ యూ, నౌ ఆన్వర్డ్స్ డోంట్ డూ దట్ మిస్టేక్. అంతే, అది నేర్చుకుంటాం, నెక్స్ట్ టైం నుంచి అది చేయము, అంతే కదా, అంతే. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో మనము ఇట్లాంటి ఆపర్చునిటీ మనకు చిన్నప్పుడే వస్తే దట్స్ వాట్ వీ ఫెయిల్ మల్టిపుల్ టైమ్స్. కానీ అదే మనము ట్రైనింగ్ పార్ట్లోనే ఫెయిల్ అయ్యాము అనుకోండి, వీ విల్ బీ ఏబుల్ టు డెలివర్ ఎ లాట్ అండి. చాలా బాగా మనం చేయగలుగుతాం లైఫ్లో. ఇంద్రనీల్, మనం అంతకుముందు మాట్లాడుకున్నట్టు మీరు యాక్చువల్గా ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ బిజినెస్ లాంటిదే. బట్ మన ఫోకస్ అంతా కూడా ఈ అజా మనం కోడింగ్ ట్యూటర్ వీళ్ళని ట్రైన్ చేయడం మీద కాదు, యాక్చువల్గా వాళ్ళు డిప్లాయ్ చేయడం గురించి మనం చేస్తున్నాము అంటున్నారు కదా. మరి ఈ 3,69,000 అనేది అది వర్త్ అంటారా? ఆ అమౌంట్కి మనం ప్రొవైడ్ చేసే ట్రైనింగ్ వర్త్ అంటారా? ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు మార్కెట్లో ఎన్నో ఫ్రీ రిసోర్సెస్ కూడా ఉంటాయి, యూట్యూబ్లో కానీ ఇందులో అని. ఇప్పుడు ఒక్కదానికండి ఫ్రీ ఉన్నదానికి వాల్యూ ఉండదు. అండ్ ఈ ప్రపంచంలో ఏది యాక్చువల్గా ఫ్రీ కాదండి.
మీకు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏదన్నా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి, స్కీమ్స్ కానీ ఏదన్నా, ఉల్టా మీకు గవర్నమెంట్కి మనీ ఎలా వస్తుందో తెలుసు కదా. మనం ట్యాక్స్ పే చేయాలి. ఆ ట్యాక్స్కి వెళ్ళి మీరు సరే మీరు వర్క్ చేయట్లేదు, నేను ట్యాక్స్ కట్టలేదు అనుకుంటారు. మీరు కొంటారు కదా, మీరు వస్తువు కొంటారు, దాని మీద జిఎస్టీ పే చేస్తారు. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, మీరు తింటున్నారు, దాని మీద సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, మీరు ఏది చేసినా ఆ ట్యాక్స్ మళ్ళీ గవర్నమెంట్కి వెళ్తుంది. అవే డబ్బులు మీకు ఇస్తారు. మనం కట్టిన డబ్బులే మళ్ళీ మనకు ఫ్రీ రూపంగా మనకి ఇస్తున్నారు. అంటే మనమే మళ్ళీ మనకి తిరిగిస్తున్నారు మళ్ళీ ఫ్రీగా. మనకి మళ్ళీ తిరిగిస్తున్నారు. దానిలో ఎటువంటి అది లేదు. అదే సేమ్ గవర్నమెంట్కి ఎక్కడికి వెళ్ళి మనీ రావండి, మన దగ్గరికి వెళ్ళి మనీ వెళ్తాయి. సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఫ్రీ, దెర్ ఇస్ నో ఫ్రీలాన్స్. మన దాంట్లో కోర్ వాల్యూస్లో కూడా దెర్ ఇస్ నో ఫ్రీలాన్స్ అని చెప్పుకుంటాం. నువ్వు ఏదన్నా పర్టికులర్ సర్వీస్ ఇస్తున్నావు అంటే వి పే ఫర్ దమ్. మనకి ఎవరైనా వచ్చి మీకు ఫ్రీగా నేర్పిస్తామన్నా కూడా వీ పే యాజ్ అ లీడర్షిప్, విల్ పే దెమ్. అండ్ నువ్వు ఏమైనా నేర్చుకున్నావంటే నువ్వు కట్టాల్సిందే. అంటే ఇప్పుడు లెట్స్ సే 369 ఎందుకు అన్నామంటే దీనికి వాళ్ళు వాల్యూ ఎంత వస్తుందో అడగాలి. మీ కరెక్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఎలా ఉండాలి అంటే మీరు కట్టిన దానికి ఎంత వాల్యూ వస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు లెట్స్ సే నేను ఒక 10 రూపీస్ చాక్లెట్కి నాకు 10 రూపీస్కి 10 రూపీస్ చాక్లెట్ని కొనుక్కున్నాను. దాన్ని తిన్నందుకు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది, నాకు వాల్యూ ఉంది. సో మీరు ఇప్పుడు కట్టే 369కి మీకు ఎంత వాల్యూ వస్తుంది అనేది మీ మేజర్ ఆలోచన ఉండాలి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మీరు ఎంత బాగా మీ లైఫ్లో కెరియర్ని బాగా మలుచుకున్నారు, స్కిల్ అయ్యారు, మీరు ఏమేమి నేర్చుకున్నారు, ఎన్ని టూల్స్ నేర్చుకున్నారు, ఏ స్కిల్స్లో పర్ఫెక్ట్ అయ్యారు, దాని తర్వాత ఎన్ని ఇంటర్వ్యూస్ తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత అయింది, ఎంత పెరిగింది. అది చాలా 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 పెద్ద అడ్వాంటేజ్ అండి. మీకు అది ఇప్పుడు అర్థం కాదు కానీ, బట్ వన్స్ యూ గెట్ ఎనీ డిప్లాయ్మెంట్, ఇఫ్ యూ క్రాక్ ఎనీ ఇంటర్వ్యూ, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది, చాలా వేరే ఉంటుంది. అనదర్ లెవెల్. ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక హ్యాపీ డేస్ సినిమాలో మీరు చూస్తుంటారు, ఒక పర్సన్కి ఫస్ట్ ఇయర్లో అతనికి ఇంగ్లీష్ రాదు, 4th ఇయర్ వెళ్ళేసరికి అతని ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. ఈ విల్ బి వెరీ కాన్ఫిడెంట్. మేము కూడా we want to be that transition, we want to be that particular platform where we want to transform people to be who are less confident, who don't have skills, to make them more confident and who has more skills. Ala we want to be that platform. So adi ma major theme andi. We don't want, so we market lo ela undalante నీకు కోడింగ్ రావాలి అంటే అజా కోడింగ్ ట్యూటర్ జాయిన్ కావాలి. అది మన మెయిన్ మోటో అండి. దట్ ఈస్ ద మెయిన్ మోటో. స్కిల్స్ ఉండాలి. అండ్ మనకు మేజర్ బిజినెస్ ప్రాబ్లం కాదండి, ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తున్నాం. మన ఇండియాలో చాలా పాపులేషన్ ఉంది. యూఎస్లో పోలిస్తే మన దానిలో 3rd, ఒక 4 times పాపులేషన్ ఎక్కువే ఉంటుంది మనకు. కానీ అక్కడ ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. మన దగ్గర సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి, వెరీ లెస్ మన దగ్గర. ఎందుకు అంటే మనం వీ డోంట్ స్పెండ్ మోర్ ఆన్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ స్పెండ్ చేయం. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఫెయిల్ దాని మీదనే వస్తుంది. రీసెర్చ్ చేసేటప్పుడు, డెవలప్మెంట్ చేసేటప్పుడు ఎన్నోసార్లు ఫెయిల్ అవుతాం, కానీ అయినా కూడా 2 ఫెయిల్ అవ్వగానే అవసరం లేదు, చెప్పాను కదా నీకు వద్దురా అంటే విన్నావా అని చెప్పేసి అంటారు పేరెంట్స్ కానీ ఎవరన్నా కానీ. కానీ అలానే ఉండాలండి, అలా ఉంటేనే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. సో దట్ వాజ్ ద రీజన్ వై. సో మనం ఏం చెప్తున్నాము, కోడింగ్ ట్యూటర్ మనము అదే మెయిన్ పర్సన్, అదే మెయిన్ ప్రిన్సిపల్స్తో వీఆర్ క్రియేటింగ్ దిస్ కోడింగ్ ట్యూటర్ కాన్సెప్ట్ అండి. వాళ్ళు నేర్చుకోవాలి, ఫెయిల్ అయినా పర్లేదు, నేర్చుకుంటూనే ఉండాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ 9 months దే షుడ్ బి పర్ఫెక్ట్. సో దట్ వాజ్ ద మెయిన్ మోటో. మనకు కోడింగ్ నేర్చుకోవాలి అంటేనే, ఎవరైనా ఐటీ జాబ్లో రావాలి, వాళ్ళు అడుగు పెట్టాలి అంటే కోడింగ్ ట్యూటర్ షుడ్ బి వాళ్ళకు నేమ్ రావాల్సిందంటే ఇదే, కోడింగ్ ట్యూటర్ షుడ్ బి ద ప్లాట్ఫామ్. ఎవరైనా ఎంటర్ అవ్వాలి ఐటీలోకి అనుకుంటే కోడింగ్ ట్యూటర్ విల్ బి ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ ఫుల్ స్టాప్. దెర్ ఇస్ నో నథింగ్. ఇంద్రనీల్, నెక్స్ట్ 3 yearsలో మీరు ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు నెక్స్ట్ 3 years చాలా, ఇప్పుడు ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ ఉంది కదండి, ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అండి ఎవరికి. అంటే యాజ్ అ టెక్నాలజీ పర్సన్ కూడా టు అసెస్ ద నెక్స్ట్ ఫ్యూచర్ అని చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు AI వచ్చింది కదా. సో ఇప్పుడు ఎలా అయితే మన మొబైల్స్ ఒక 10 years బ్యాక్ చూసుకోండి, ఒక్క ఇంట్లో ఒక మొబైల్ ఉంటుండే, ఒక్క ఇంట్లో ఒకటే మొబైల్ ఉంటుండే. బట్ ఇప్పుడు ఒక్కొక్క పర్సన్కి 2 mobiles కూడా ఉంటుంది. 2 mobiles, 4 SIMs, 2 mobiles and 4 SIMs. సో దాట్ ఈస్ వాట్. అలానే ఇప్పుడు AI కూడా ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఇంట్లో కానీ ప్రతి ఒక్క పర్సన్కి ఒక పర్సనల్ AI ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే పర్సనల్ కంప్యూటర్స్ వచ్చాయో, పీసీస్ ఎలా అయితే వచ్చాయో, ముందు కంప్యూటర్స్ కూడా ఒకటే ఉంటుండే ఇంటికి, అలాంటివి పీసీస్ వచ్చాయి. వాళ్ళు ఏం చేస్తారు, పర్సనల్గా కంప్యూటర్స్ని కూడా వాళ్ళు ఏం చెప్పారు, కలిపేశారు. ఒక్కొక్క పర్సన్కి ఒక కంప్యూటర్ ఉండాల్సిందే అని చెప్పేసి. అలానే అదే అవుతుందండి ఫ్యూచర్లో కూడా. పర్సనల్ ఏజెంట్స్ ఉంటారు, PAs ఉంటారు, అసిస్టెంట్ కాదు, పర్సనల్ ఏజెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఈ ఏజెంట్స్ ఏం చేస్తారు అంటే, మనం చేసే పనులు అన్నీ ఇట్ విల్ బి ఏబుల్ టు మల్టిప్లై ఇప్పుడు మనం ఒక పని చేయడానికి 10 minutes తీసుకున్నాం అనుకోండి, అది 1 minute చేసేస్తుంది మనతో పాటే. మనం చెప్పేది అది చేస్తుంది, ఫాస్టర్ అండ్ యాక్యురేట్. సో మనం ఏం చేస్తున్నామంటే AI అన్నీ చేస్తుందండి, కానీ దానికి చెప్పేటోళ్ళు ఉండాలి, కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలి. AI అనేది ఒక ఇంటర్నెట్ లాంటిది. ఇంటర్నెట్లో చాలా వెబ్సైట్స్ ఉంటాయి,
కానీ మనకు కావాల్సిన వెబ్సైట్ కావాలంటే వీ నీడ్ టు టైప్ దట్ వెబ్సైట్. ఎస్ అలానే We have ఏ అసిస్టెంట్కి కూడా వీ నీడ్ టు బీ దట్ హ్యూమన్ ఇన్ ద లూప్. ఒక హ్యూమన్ ఇన్ ద లూప్ అని ఎందుకు అంటామంటే ఈ హ్యూమన్ అతను గైడ్ చేస్తున్న కొద్దీ ఏఐ కెన్ డూ వండర్స్. బట్ ఈ హ్యూమన్ ఇన్ ద లూప్ అవ్వాలంటే యూ నీడ్ టు బీ డొమైన్ ఎక్స్పర్ట్. ఒక ఎక్స్పర్ట్ అయి ఉండి మీరు ఏఐని గైడ్ చేస్తే యూ కెన్ డూ వండర్స్. సో దాట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ ఏ లాట్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్. ఇప్పుడు మన కంపెనీలో కూడా మేము R&D టీమ్ అని ఎందుకు అన్నామంటే వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ సమ్ ఏఐ ఏజెంట్స్. మనం ప్రతి ఒక్క టీంకి ఒక ఏఐ ఏజెంట్ ఇద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడే ఆ ఏఐ ఏజెంట్స్ ఇప్పుడే కదండి, ఒక డిసెంబర్ కల్లా మీరు చూడండి ప్రతి కంపెనీ ఒక ఏఐ ఏజెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క కంపెనీకి ఒక ఏఐ ఏజెంట్ ఉంటుంది. ఆ ఏఐ ఏజెంట్స్ ఎలా వర్క్ చేయాలి, దాన్ని ఎంత బాగా వర్క్ చేయించుకోవచ్చు అనేది మన హ్యూమన్ ఇన్ ద లూప్ ఎవరైతే డొమైన్ ఎక్స్పర్ట్ అన్నామో వాళ్ళ చేతిలో ఉంటుంది. ఓకే, డొమైన్ ఎక్స్పర్ట్స్ విల్ బి హ్యాండ్లింగ్. ఏ డొమైన్లో అన్న డొమైన్ ఎక్స్పర్ట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్షియేటర్ ఫ్రమ్ నౌ. మీరు ఎంత బాగా డొమైన్ ఎక్స్పర్ట్ అయ్యారనుకోండి వాళ్ళు అంత బాగా ఎక్సెల్ అవ్వచ్చు. సో అందుకని చెప్పేసి వీ వాంట్ దెమ్ టు అండర్స్టాండ్ ఈ ఫండమెంటల్స్ ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళే డొమైన్ ఎక్స్పర్ట్స్ కాగలుగుతారు. మీరు ఎక్కడైతే బట్టి కొట్టామనుకున్నా అదే మనము ఇక్కడ ఎందుకు ఇంత లైన్ బై లైన్ వస్తున్నామంటే వీ న్యూ దట్ ఇఫ్ యూ నో ద ఫండమెంటల్స్ రైట్ యూ కెన్ బికమ్ ద ఎక్స్పర్ట్ ఇన్ ద డొమైన్. లేకపోతే బై హార్ట్ కొట్టారనుకోండి ఇక్కడ దగ్గర పోతుంది. we can't able to handle. ఇప్పుడు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయాలి అంటే ఫండమెంటల్స్ ఇవన్నీ మనం బై హార్ట్ చేస్తే హౌ కెన్ వీ డూ దట్? ఆ లాజిక్ అనేది మిస్ అయిపోతుంది కదా. లాజికల్ థింకింగ్ ఇవన్నీ డెవలప్ అవ్వాలంటే ముందు ఫండమెంటల్స్లో మనం స్ట్రాంగ్ ఉండాలి. సో దట్ ఈస్ ద మేజర్ రీజన్ అండి. అందుకే ఆ హ్యూమన్ ఇన్ ద లూప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ అండ్ మై టీమ్ R&D టీమ్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మల్టిపుల్ ఏజెంట్స్ క్రియేట్ చేస్తున్నామండి. ఆ ఏజెంట్స్ పని చేస్తాయి, చెప్పాను కదా అన్ని పని చేస్తాయి, కానీ మనము చెప్పాలి ఇప్పుడు కూడా చేస్తున్నాయి, ఆటోమేటికల్గా చేస్తాయి. అదొక 70% 60% చేస్తుంది. హ్యావ్ యూ స్టార్టెడ్? వీ స్టార్టెడ్ ఆల్రెడీ అండి. Nice వీ ఆల్రెడీ initiation. క్రియేటింగ్ సమ్ ఏఐ ఏజెంట్స్ నౌ. ఏఐ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే లెట్స్ ఇఫ్ ఐ గివ్ ఎనీ ప్రాంప్ట్, లెట్స్ నాకు ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి అన్నాం అనుకోండి, ఇట్ విల్ క్రియేట్ ద ఎంటైర్ ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ చేస్తా అంటే చేయదు. ఫుల్ స్టాక్ అని మాట్లాడుకున్నాం కదా ముందు, అది కూడా అట్లానే ఫ్రంట్ ఎండ్ ఒకటి చేస్తుంది, బ్యాక్ ఎండ్ చేయదు. ఒకటే ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి చేయదు. కానీ అదే మనం ఒక సిరీస్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఇచ్చామనుకోండి, ఫస్ట్ ఇప్పుడు మనము సో లెట్స్ ఇప్పుడు మనము ఒక చెఫ్ ఉన్నాడు అనుకోండి, అతను కర్రీ చేయమనగానే అతను మొత్తం స్టెప్స్ రాస్తాడు కానీ చెయ్యడు. యాక్చువల్గా కర్రీ చేయడు కానీ చూపిస్తాడు ఇట్లా ఉంటుంది, చేస్తే ఇలా ఉంటుంది అని. ఇప్పుడు ఏఐ కూడా అలానే అలాంటి ఫామ్లోనే ఉంది. అది మొత్తం చూపిస్తుంది, బాగుంటుంది, చూపిస్తుంది, అంతా చూపిస్తుంది, కానీ దాని ఫంక్షనాలిటీ ఉండదు. అది మళ్ళీ చేయగలుగుతుంది. కానీ మనం యాజ్ ఎ హ్యూమన్ ఇన్ ద లూప్ అని ఏదైతే డొమైన్ ఎక్స్పర్ట్ ఉన్నారో అతను ఏం చెప్పాలి అంటే ప్రతి ఒక్క స్టెప్ ఎలా చేయాలి, నువ్వు ఈ స్టెప్ తర్వాత ఏం చేయాలి, ఈ స్టెప్ తర్వాత ఏం చేయాలి అని చెప్పేసి దాన్ని ట్రైన్ చేస్తూ ఉండాలి. మరి మనం అనుకున్నట్టు ఫాస్టర్గా అనుకున్నాం కదా, ఫాస్ట్ అండ్ యాక్యురేట్ అని. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి 6 months పట్టేదండి. మనం ట్రెడిషనల్ వేలో వెళ్తే ఒక 6 months మినిమం పడుతుంది. మనం SDLC లైఫ్ సైకిల్ మొత్తం చేసుకొని రిక్వైర్మెంట్స్, దాని తర్వాత డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ ఇవన్నీ తీసుకుంటే ఒక 6 months పడుతుంది మినిమం అండి. 6 months పక్కా. స్ప్రింట్స్ వైజ్ తీసుకున్నా మనం అదే మెథడాలజీ వాడుకొని స్ప్రింట్స్ వైజ్ తీసుకుంటే 6 months పడుతుంది. ఒక జనరల్ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా మినిమం 6 months అయితే పడుతుంది. అవును, ఒక 80% యాక్సెప్టబుల్ ప్రోడక్ట్ని మనం MVP అని అంటాం, మినిమం వయబుల్ ప్రోడక్ట్. అది ఇద్దామన్నా మనకు 3-4 months అయితే పక్క పడుతుంది. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే మనం POCs కానీ ఇది MVPs కానీ వీ షుడ్ బి ఏబుల్ టు డూ విత్ ఇన్ 2 weeks, 1 week, 2 weeks, 1 week మ్యాక్స్ 1 week అండి. ఇప్పుడు అలా అయితే ఇప్పుడు ఏఐతో కానీ ఏఐతో 1 week అయిపోతుంది. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే బ్యాక్ అండ్ మిస్సింగ్ ఉందో ఆ హ్యూమన్ ఇన్ ద లూప్ అని ఏదైతే డొమైన్ ఎక్స్పర్ట్ ఉన్నాడో అతను చేస్తూ వెళ్తాడండి. ఏమేమి చేస్తే నీకు ఆ ప్రోడక్ట్ కరెక్ట్ వస్తుంది. ఓకే, సో అది మనము ఆ హ్యూమన్ గైడ్ చేస్తూ ఉండాలి ఏఐతో, అప్పుడు వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయండి. దట్ ఈస్ వేర్ అవర్ ఫ్యూచర్ విల్ బి గోయింగ్ ఆన్. సో ఇప్పుడు మనము ఒక్క అప్లికేషన్ తీసుకొని 100 మంది వర్క్ చేస్తున్నారు, అలా ఉండదు ఫ్యూచర్లో. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క అప్లికేషన్ క్రియేట్ చేస్తుంటాడు. ఇప్పుడు దేర్ ఇస్ ఏ స్కేర్సిటీ ఫర్ ద జాబ్స్. స్కేర్సిటీ ఉండదు. ఎందుకు చెప్పాలా? హ్యూమన్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయినప్పుడు వీ విల్ అడాప్ట్ టు ద టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. కంప్యూటర్స్ అప్పట్లో మనకు మాన్యువల్గా ఒక్కొక్క రాస్తూ ఉండాలి, లెడ్జర్ నోట్స్ రాస్తూ ఉండాలి, అన్ని చేస్తూ ఉండాలి. కంప్యూటర్ రాగానే 10 మంది వరకు ఒకటి చేసింది. ఇప్పుడు కూడా సేమే. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే దిస్ AI కెన్ థింక్ ఆటోమేటికలీ థింక్, ఇట్ కెన్ డూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. మనం ఇచ్చిన దాన్ని బట్టి. కానీ మనము హ్యూమన్ ఇన్ ద లూప్ ఉన్నాం అనుకోండి, మనం ఎక్స్పర్ట్ ఉన్నాం అనుకోండి, మనము వీ కెన్ గైడ్ దెమ్. సో వీ వాంట్ టు మేక్ షూర్ దట్ ఎవ్రీవన్ ఈజ్ దట్ డొమైన్ ఎక్స్పర్ట్. వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి, వాళ్ళకు అది మొత్తం తెలిసి ఉన్నది ఎండ్ టు ఎండ్. అప్పుడు వాళ్ళు ఏ వాడి నేను చేయాల్సిన 100 days వర్క్ విత్ ఇన్ 10 days కంప్లీట్ చేయగలుగుతారు. అప్పుడు వాళ్ళకు వాల్యూ ప్రపోజిషన్ ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన ఏదన్నా
దానికి చాలా వాల్యూ ఉంటుంది, వాళ్ళ మార్కెట్లో చాలా చాలా డిమాండ్ ఉంటుంది వాళ్ళకి. అట్లా ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు స్కేర్సిటీ ఆఫ్ జాబ్స్ అన్నారు కదా, అప్పుడు మనం స్పేస్ మీదకి వెళ్ళొచ్చండి. స్పేస్ అనేది చాలా వాస్ట్. ఎస్, మనం ఎంత ఎంత వాడినా అది ఇంకా చాలా పెద్దది. అవును. సో we not sure that we might be working from Mars also. మేబీ ఏ That ఛాన్స్. should be a case because see, మనము ఒక యూస్ కేస్ అయిపోయింది అనుకోండి, ఇంకో యూస్ కేస్ వెతుక్కుంటాం. అలానే ఇప్పుడు మనకు ఒక జాబ్ అయిపోయింది అనుకోండి, అలా ఇంకో జాబ్ ఎలా అయితే వెతుక్కుంటామో, ఈ ఏఐతో వాడి మనకి ఏదైతే రొటీన్ వర్క్ ఉందో అదంతా వెళ్ళిపోతుంది. రొటీన్ వర్క్ అయితే వెళ్ళిపోతుందండి. ఏదైతే రొటీన్ వర్క్ ఏదైతే మీరు దానిలో ఏ ఛాలెంజ్ రిపీటెడ్ రొటీన్ వర్క్స్ అన్ని వెళ్ళిపోతాయి. దాని తర్వాత మేము ఏం చేస్తాము, మనం హ్యూమన్ వేరే ఇంటర్వెన్షన్ ఎక్కడ. అలాంటిది అప్పుడు స్పేస్లో కానీ ఏదైనా క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ అలాంటి ఛాలెంజింగ్ ఫీల్డ్స్కి వెళ్ళొచ్చు. అప్పుడు అది ఇంకా చాలా బాగుంటుంది. నైస్ ఎక్స్ప్లెనేషన్ ఇంద్రని, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. అంటే నౌ మనం అజాలో ఏఐ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో వచ్చే కమింగ్ 3 years లో విల్ బి గుడ్ ఇన్ మార్కెట్. దెన్ మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వీ వాంట్ టు బీ దట్ పర్టికులర్, సో వీ వాంట్ టు బీ ఇన్ ద మార్కెట్ బై ద నేమ్ కాల్డ్ ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏఐ అప్లికేషన్స్. ఇప్పుడు ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో అది ఓన్లీ ఫుల్ స్టాక్ అంటే జస్ట్ ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ చేయగలుగుతాయి హ్యూమన్ ఇన్ ద లూప్ ఉన్న. మళ్ళీ డిప్లాయ్మెంట్ దాన్ని కుబర్నెటిస్ కానీ ఇవన్నిటిని ప్రతి ఒక్క క్లస్టర్కి వెళ్ళి దాన్ని డిప్లాయ్ చేయడము, దానికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్, యాన్సిబుల్తో దానికి కావాల్సిన ప్యాచెస్ ఇవన్నీ డౌన్లోడ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా ఏఐ చేయగలుగుతుంది, కానీ అది ఆ లెవెల్కి వెళ్ళాలి, దానికి పర్టికులర్ ట్రైన్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ యూర్ వర్కింగ్ ఆన్, ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అన్ అప్లికేషన్. అంటే ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఒక ప్రాజెక్ట్, మనకి ఇట్లాంటి అప్లికేషన్ రాయాలని ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చేస్తే మనకు ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి మొత్తం డిప్లాయ్మెంట్ దాకా మొత్తం అదే చూసుకోవాలి. దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా ఇంటర్నల్ ప్రాంప్ట్స్ ఉంటాయి. బట్ అతను ఒక ప్రాంప్ట్ ఇచ్చేస్తే మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో దట్ ఈస్ వాట్ యూర్ వర్కింగ్ ఆన్. అది ఒక్కసారి క్రియేట్ అయింది అనుకోండి, విల్ బి ద మార్కెట్ లీడర్స్. ఎక్సలెంట్ ఇనిషియేషన్, థ్యాంక్ యూ అండి. అలానే మళ్ళీ ప్రతి ఒక్క టీంకి ఒక్కొక్క ఏఐ ఏజెంట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఏఐ నిద్రపోదు, పని చేయదు. కానీ ఏఐ ఒక కాంపిటీషన్ లాగా పెడుతున్నాం. అంటే మరీ అంత లెవెల్లో కాదు కన్నా, ఇప్పుడు ఎవరైతే తప్పులు చేస్తున్నారో, చిన్న మిస్టేక్ చేస్తున్నారు, ట్రైనింగ్ పార్ట్లో అంటున్నాం కదా, వీ వాంట్ దెమ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఏఐ. సో ఏఐ ఎలా చేస్తుంది, సో వీ వాంట్ దెమ్ టు ఆల్సో అండర్స్టాండ్. సో మనం వీ ఆల్సో వాంట్ దెమ్ టు లెర్న్ హౌ ఏఐ వర్క్స్ యాజ్ వెల్. ప్రతి డొమైన్లో అండి, జావాలో కానీ .NETలో ఏదైనా సరే, దేంట్లో అన్న వీ వాంట్ ఇట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఒక్కొక్క టెక్నాలజీకి ఒక్కొక్క ఏఐని ఇప్పుడు అది ఇంకా పైప్ లైన్లో ఉందండి. అది ఇంకా 2-3 months పడుతుంది. 2 months 3 months వీ వాంట్ టు డూ ఇట్. ఇప్పుడైతే మన ఇంటర్నల్ ఏజెంట్స్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాము ఫర్ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు లెట్స్ సే కొన్ని ఇంటర్వ్యూస్ కానీ ఏఐ ఇంటర్వ్యూస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. అలాంటివి we are eagerly waiting for that ఇంద్రనీల్. డెఫినెట్లీ మీరు చెప్తుంటేనే అనిపిస్తుంది అది ఫ్యూచర్ అండి, మన ఫ్యూచర్ మొత్తం దాని మీదనే ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బీ ద ఫ్యూచర్ అంటే యూ హ్యావ్ టు అడాప్ట్ టు ద వాట్ ఇస్ ద న్యూ టెక్నాలజీస్. అంతే, మనం సస్టైన్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు అప్డేట్ అకార్డింగ్ టు ద మార్కెట్. అంతే, దట్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ వీ నీడ్ టు డూ. వీ కాంట్ బీ దట్ కాన్స్టెంట్ దట్ నాకు పాతది వచ్చు, మెయిన్ ఫ్రేమ్స్ వచ్చు, అలానే ఉంటాయి అంటే అక్కడే ఉండదు, అక్కడే ఉండిపోతారు. మనం అడాప్ట్ అయితేనే ఉండాలి, అట్ ద సేమ్ టైం అప్డేట్ అవ్వాలి. అండ్ మన కోర్ వాల్యూ అది కూడా ఉంటుంది, చేంజ్ ఈజ్ ఓన్లీ కాన్స్టెంట్ అని. దేర్ ఇస్ నథింగ్ కాన్స్టెంట్ ఇన్ ద వరల్డ్, చేంజ్ ఈజ్ ఓన్లీ కాన్స్టెంట్ అని మాట్లాడుకుంటాం. సో యూ నీడ్ టు కీప్ అప్డేటింగ్. మన చిన్నప్పుడు చెప్తుంటారు 10th అయిపోగానే లైఫ్ సెట్ అయిపోతుంది, ఇంటర్ అయిపోగానే లైఫ్ సెట్ అయిపోతుంది అని చెప్పి. అదంతా అబద్ధం అండి, అది అసలు ఫుల్ అబద్ధం. అంటే యాజ్ ఎ హ్యూమన్ గా మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలండి. దట్ విల్ బి ద న్యూ. దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ లెర్నింగ్. అంటే మీరు లెర్నింగ్ ని ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు కొత్త విషయం నేర్చుకుంటే ఎంత హ్యాపీగా ఉంటారు, లేకుంటే కొత్తది ఏదైనా నేర్చుకున్నా తిన్నా కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అలానే ఇట్లా ఇది కూడా దాన్ని అట్లా అడాప్ట్ చేసుకోవాలి మనం. ఆ ప్యాషన్ తోటి మనం నేర్చుకోవాలి. అవునండి, లెర్నింగ్ అనేది ప్యాషన్ తో. లెర్నింగ్ ని ఏదో కొత్త పెద్ద బండ మోస్తున్నామని అట్లా ఆ ఫీల్ తో నేర్చుకుంటే మాత్రం యూ విల్ బి లాకింగ్ బిహైండ్. కానీ అది ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నారు, నాకు కొత్తది కూడా నేర్చుకుంటున్నాను, హార్ట్ఫుల్ గా నేర్చుకున్నాం అనుకోండి, దెన్ దట్ వుడ్ బి ద రైట్ కాంబినేషన్ అండి. Then that is a combination where a lot of people will be successful with that combination. Upcoming 3 to 5 years లో అజా ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు మీరు ఏ గురించి చెప్పారు, ఇట్ సెల్ఫ్ ఇన్క్లూడ్స్ యువర్ గ్రోత్ అండ్ అజా గ్రోత్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈస్ దేర్ ఎనీథింగ్? సో నేను చెప్పాను కదండి, ఇప్పుడు వీఆర్ ఇన్ ఏ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ నౌ. సో వీఆర్ డిప్లాయింగ్ ఎంప్లాయీస్ ఫర్ అవర్ క్లయింట్స్. సో ఇప్పుడు నేనేమంటానంటే, ఐ ఆల్రెడీ స్పోక్ టు ఫనీ, నేను కూడా చెప్పాను ఏంటంటే, మై గోల్ ఈస్ టు మేక్ ఇట్ as a ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఇప్పుడు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ వల్ల లాభాలు ఏంటి అంటే,
సో మనకు అది అర్థమవుతుందండి. అండ్ వీ విల్ బీ ఫెయిలింగ్ నౌ. ఇప్పుడు మన R&D చెప్పాను కదండి, ఎవరైతే చూస్తున్నారో వీ విల్ బీ ఫెయిలింగ్ ఇనిషియల్లీ నౌ. కానీ డెఫినెట్లీ వీ విల్ బీ లెర్నింగ్ ఫ్రమ్ దట్ అండ్ వీ విల్ బీ ఓవర్కమింగ్ దట్ అండ్ విల్ బీ డెవలపింగ్ మేబీ ఆ ఫెయిలింగ్ అంటున్నారు కదా, ఆ ఫెయిల్ అవ్వడం అనేది ఫస్ట్ స్టెప్ స్టెప్ అండి. అది సక్సెస్. స్టెప్ For our సక్సెస్ success. అంతే. సో అందుకే వీ వాంట్ టు, అందుకే మేము కొత్త R&D టీమ్ క్రియేట్ చేయగానే వీ వాంటెడ్ దెమ్ టు డూ ఎ లాట్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్స్. మనము ఒక ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేస్తూ ఉండి వీ వాంట్ టు సక్సీడ్. ఆ ట్రయల్ అండ్ ఎర్రర్స్లోనే మనకు చాలా ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి అండ్ వీ వాంట్ దెమ్ టు లెర్న్ ఫాస్ట్ అని చెప్పేసి వీ స్టార్టెడ్ ఆల్రెడీ. అందుకని చెప్పేసి వీ వాంట్ టు మేక్ ఇట్ ఎ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఎందుకంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే అది వైబే వేరే ఉంటుందండి. చాలా మనము రియల్ టైం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటాం. సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీలో ఏంటి అంటే వాళ్ళ క్లయింట్ ప్రకారం మనం వర్క్ చేస్తుండాలి. ప్రోడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీలో అలా ఉండదు. మనం వరల్డ్తో ఇంటరాక్ట్ అవుతున్నాం డైరెక్ట్లీ. ఆ ప్రోడక్ట్ మనము ఎట్లయితే బిహేవియర్ చేంజ్ అవుతుంది అనుకోండి, అలానే మనం ఆ ప్రోడక్ట్ కూడా చేంజ్ అవుతూ ఉండాలి. సో ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్ అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ పర్టికులర్ ఛాలెంజ్ నౌ. మేబీ దట్ వాస్ ద రీజన్ యు ఆర్ హియర్ యాజ్ ఎ CTO, ఎందుకంటే యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బోత్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ బేస్డ్. అవును, దట్స్ ద రీజన్ యు ఆర్ హియర్. అదొక్కటి. ఇంకా ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాంటెడ్ టు బీ దన్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అండి. బికాస్ వన్స్ యూ బీ ఇన్ ద ఛాలెంజింగ్ సిచ్యువేషన్ రైట్, యూ మైండ్ స్టార్ట్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చాలా అవసరం. ఎందుకంటే సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీలో ఏంటండి, మీరు ఈ స్టెప్స్ చేస్తుంటే సరిపోతుంది, ఆ ఫ్లోలో అట్లా అయిపోతుంది. కానీ ప్రోడక్ట్ బేస్డ్ ఇండస్ట్రీలో అలా కాదండి. యూ నీడ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ ఇట్ కెన్ బి డిఫరెంట్. ఇట్ హ్యాస్ టు బి డిఫరెంట్. లేకుంటే ఆ ప్రోడక్ట్ ఆల్రెడీ ఉంటుంది కదా మార్కెట్లో. ఇప్పుడు మనము ఆల్రెడీ ఉన్న దాన్ని మనం థింక్ చేస్తాం అనుకోండి, అది ఆల్రెడీ ఉంది మార్కెట్లో లేని మనం తీసుకురావాలి. అదే ఉంటే స్పెషల్ ఏముండదు. మార్కెట్లో లేని తీసుకురావాలంటే యూ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇన్నోవేటివ్. మనం ఇమాజినేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇస్ అ డిఫరెన్షియేటర్, బిగ్ డిఫరెన్షియేటర్ ఇన్ ద మార్కెట్ నౌ ఆన్వర్డ్స్. మీకు ఇమాజినేషన్ పవర్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఇఫ్ వీ హ్యావ్ బోత్ ది స్కిల్స్ దెన్ విల్ బి డెఫినెట్లీ. ఆ ఏఐతో ఇవన్నీ రెండు ఉన్నాయనుకోండి, ఇట్స్ అ మ్యాజికల్ కాంబినేషన్. అండ్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ డెఫినెట్లీ దట్ మ్యాజికల్ కాంబినేషన్. వెరీ మచ్ షూర్. అండ్ మీరు లీడర్షిప్ టీంలో ఒక లీడర్. అవునండి. దెన్ హౌ యూ ఫీల్ అబౌట్ దట్? ఐఎమ్ వెరీ మచ్ ప్రివిలేజ్డ్ టు బీ పార్ట్ ఆఫ్ ద లీడర్షిప్ ఆఫ్ అజా. ఎందుకు అంటే చెప్పాను కదండి, మనకు వీఆర్ ఇన్ వెరీ స్వీట్ స్పాట్ అండి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లో ఏంటి అంటే, ఇప్పుడు మొన్న ఒక పెద్ద మీటింగ్లో మనం చూసాము, TCSకి కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్కి ఒక 1,000 crores or 10,000 crores ఆఫ్ క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎక్కువ చేంజెస్ చేయలేరు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ హ్యాండ్స్ అవన్నీ కట్టేసి ఉంటాయి. వాళ్ళు ఎక్కువ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయలేరు. వాళ్ళు థింక్ చేసినా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ క్లయింట్ పర్మిట్స్ ఉండవు, అవన్నీ పర్మిషన్స్కి వాళ్ళు చాలా టైం పడుతుంది. కానీ మనకేంటి అంటే, మనం ఉన్న స్వీట్ స్పాట్ ఏంటి అంటే, వీఆర్ ఏ కంపెనీ, డీసెంట్ సైజ్ కంపెనీ మనది. వీ హ్యావ్ రిసోర్సెస్, అట్ ద సేమ్ టైమ్ వీఆర్ అలౌడ్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్ నౌ. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ స్పాట్ అండి నాకు యాజ్ అ లీడర్షిప్ అన్న. సో వీఆర్ ఇన్ రైట్ స్పాట్ ఎట్ ద రైట్ టైమ్ and we have to make sure this opportunity that we got right with AI, we have to make sure 100% make out of it. అందులోకి వెళ్ళి చాలా ఎంతవరకు తోడాలని అంతవరకు తోడాల్సింది మనం అంతే. ఇప్పుడు మనము యాజ్ అ లీడర్షిప్గా ఆప్షన్ హియర్. అవును, చాలా. సో యాజ్ అ లీడర్షిప్గా మనకి ఏం చెప్తారంటే, మేము అడుగుతామండి మాకు ఇది కావాలని చెప్పేసి, వాళ్ళు ఎప్పుడూ నో అనలేదు. అది టూల్స్ కావచ్చు, యాక్సెస్ కావచ్చు, సబ్స్క్రిప్షన్ కావచ్చు, ఏదన్నా కానీ ఎప్పుడు నో అనలేదు. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ యూస్ఫుల్ ఫర్ us, there is no. మాకు అసలు నో అనే లేదు ఇప్పుడు దాకా. మీకు కావాలా ఓకే అంతే. సో దాట్స్ అ వెరీ వెరీ బ్లెస్సింగ్ ఫర్ అస్, బికాస్ యాజ్ అ లీడర్స్గా యూ మైట్ బీ హ్యావింగ్ సమ్ థాట్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇట్, యూ హ్యావ్ టు సాటిస్ఫై లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. బట్ హియర్ యాజ్ అ లీడర్, ఇఫ్ యూ టెల్ దెమ్ వాట్ ఐ వాంట్ టు డూ, ఇఫ్ ఐ టెల్ దెమ్, ఇఫ్ ద కంపెనీస్ విజన్ విల్ బీ క్లోజింగ్ ఎనఫ్, సో మనం దీనివల్ల మన కంపెనీ విజన్ ఈజీగా అచీవ్ అవుతామని చెప్పేసి మనం చూపించామనుకోండి, they are ready to give anything. So that's a major benefit and advantage for each one of us. So as a leaders, I'm very privileged to be part of it, and also I'm very looking forward to work with this company for a longer time. All the best and excellent. Thank you so much, Annie. And what about the culture in this organization? You have you worked with different MNCs. And what is the difference between other companies and Aja? So ఇక్కడ ఒకటి మేజర్ పాయింట్ ఉందండి. బేసికలీ ఏంటి అంటే, అదర్ కంపెనీస్ మనకి ఏంటి అంటే, వీఆర్ ఏ డీసెంట్ సైజ్ కంపెనీ అండ్ మనము ఒక్కొక్కరితో ఎంతో ఇంటరాక్ట్ అవుతున్నామండి. సో చాలా కంపెనీస్లో వర్క్ చేశాను కదా, ఆ కంపెనీస్లో ఒక లెవెల్ ఆఫ్ ఇంటరాక్షన్ ఉంటుంది.
లెట్స్ సే అక్కడ ఒక 10x ఇంటరాక్షన్ ఉందనుకోండి, నాకు ఇక్కడ 100x ఇంటరాక్షన్ ఉంటుంది. నేను ఏదైనా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలనుకుంటే నాకు ఇన్పుట్స్ కానీ నాకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఐ వుడ్ బి గెటింగ్ ఫ్రమ్ మల్టిపుల్ పీపుల్. ఇప్పుడు బేసికలీ దీన్ని ఒక టర్మ్తో పిలుస్తామండి, సినర్జీ అనే టర్మ్తో పిలుస్తాం. బేసికలీ సినర్జీ ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎనర్జీస్, మనకు అందరికీ ఎనర్జీస్ ఉంటాయి కదా, Yes. ఆ ఎనర్జీస్ మొత్తం సింక్లో ఉన్నాయనుకోండి, Synergy. దాన్ని సినర్జీ అంటాం. ఆ సినర్జీతో వర్క్ చేస్తాం ఇక్కడ. సో దాట్స్ వై ఇప్పుడు మనము 2+2+2+2 అని చేసుకుంటే మనకి 8 అవుతుంది. కానీ 2x2x2x2 తీసుకున్నాం అనుకోండి, ఇట్స్ మల్టిప్లైయింగ్ ఎక్స్పోనెన్షియల్లీ. సో అలానే మనం ఇక్కడ సినర్జీ వల్ల మనం తక్కువ మెంబర్స్ ఉన్నా వీఆర్ యాంప్లిఫైయింగ్ ద ఎఫెక్ట్ హియర్. And the result will be infinite. ద రిజల్ట్ విల్ బి ఆబ్వియస్లీ ఎక్స్పోనెన్షియల్. మన గ్రాఫ్ ఇలా వెళ్ళిపోతుంటుంది, పైకి వెళ్ళిపోతుంటుంది, ఇలా లినియర్గా వెళ్ళదు. సో దాట్స్ వాట్ మేక్ డిఫరెన్స్. మన కల్చర్ కానీ కలెక్టివ్ వర్క్ వాల్యూస్. మనం ఒక టార్గెట్ తీసుకున్నాం అనుకోండి, లెట్స్ మనం యూట్యూబ్ మనం టార్గెట్ తీసుకున్నాం, విత్ ఇన్ 3 months వీ హావ్ అచీవ్డ్ ఇట్. ఏదైతే అనుకున్నామో దానికన్నా ముందే మనం ముందే అచీవ్ చేసాం. 1 month 3 months అనుకున్నాం, విత్ ఇన్ 1 month లోనే వీ 45 days I think. Yes. 45 days లో వీ అచీవ్డ్ ఇట్. మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ కావాలి, ఇన్ని సబ్స్క్రైబర్స్ కావాలి, Whatever we expected and we did the same. we did the same thing. So because we are working as a single soul, మనకు ఇక్కడ ఉన్న కౌంట్ చేసుకుంటే మల్టిపుల్ మెంబర్స్ ఉన్నారు, బట్ వీఆర్ వర్కింగ్ యాజ్ సింగిల్ సోల్. 200 employees, single soul. అలానే సినర్జీ కూడా అలానే అంటున్నాను. ఈ సినర్జీ వల్ల ఏమవుతుందంటే మన మల్టిపుల్ మెంబర్స్ ఉన్న వాళ్ళ ఎనర్జీస్ కంబైన్ చేసుకొని వీఆర్ మేకింగ్ ఇట్. అండ్ యాజ్ అ లీడర్షిప్ థింగ్ నాకు ఏంటి బాగా నచ్చేది అంటే, యాజ్ అ సింగిల్ పర్సన్ ఐ విల్ బీ హ్యావింగ్ 8 hours per day. ఎస్ నో టు వర్క్. బట్ యాజ్ అ లీడర్గా ఉంటే నా టీంలో ఎంతమంది ఉన్నారు, లెట్స్ ఒక 10 members ఉన్నాం అనుకోండి, నాకు 80 hours per day ఉన్నాయి. ఐఎమ్ వర్కింగ్ 80 hours a day. Technically it's not possible, but if you see as a leader, if I have 10 people under me, if I give them what all the things that they need to do on a daily basis, now I have 80 works per day. Now just imagine, on కంపెనీలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఒక్కొక్క టాస్క్ ఇచ్చేసి ఇది చేసామని చెప్తే how many hours per day that I have, Productive hours that I have, and how much more I can do, not only for this 8 hours, but if I combine all these hours I can do exponential anything. So that is the major difference. అది బయట కంపెనీస్లో చాలా తక్కువ, ఈ కొలాబరేషన్ అనేది చాలా తక్కువ. ఈ కల్చర్, మన వాల్యూస్, ఇవన్నీ మనం మాట్లాడుకునే ఇవన్నీ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో దాట్ ఈస్ ద రీజన్ వై ఐ వుడ్ లవ్ టు వర్క్ హియర్. అండ్ ఇప్పుడు చూసారనుకోండి, ఐఎమ్ నాట్ ఇట్స్ దేర్ ఇన్ మై మైండ్ నౌ, వీ హ్యావ్ టు క్రియేట్ ద ఎంప్లాయ్మెంట్ ఫర్ 5,000. సో మన కల్చర్ కానీ మన బేసిక్ ఏంటి అంటే 5,000 ఎంప్లాయ్మెంట్స్ అనుకున్నాం. ఎస్, అలా ఎంప్లాయ్మెంట్స్ బై ప్రోడక్ట్లో వచ్చేటి మనీ ఇవన్నీ. సో అలా, సో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దట్ 5,000 ఎంప్లాయ్మెంట్. At the same time, we want to become a product-based company. This is what we are working on. మన కల్చర్ మొత్తం అలా తీసుకెళ్తున్నాం మనం దాన్ని. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి ఆ విజన్ అనేది ద సేమ్. అందరి మన విజన్ గోల్ అన్ని అదే ఉంది, సేమ్. అదే ఉండేసరికి ఏమైతుందంటే ఇట్ రెజోనేట్స్. అండ్ మన ఎనర్జీస్ మ్యాచ్ అయ్యి అన్ని వైబ్ మ్యాచ్ అయ్యింది అనుకోండి, వీ కెన్ డూ వండర్స్. అండ్ దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అజర్స్ కల్చర్. మన ఫనీ గారు కానీ ఎవరైనా కానీ దే మేక్ షూర్ దాట్ మన ఎనర్జీస్ మ్యాచ్ అవుతూ ఉండాలి. ఎక్కడైనా చిన్న ఎనర్జీ డిప్ అయినా కానీ he'll come up and he'll make sure that that energy dip is not there. We are so blessed to Definitely work with Funny and Azar. మనకు ఒక మూవింగ్ ఎన్సైక్లోపీడియా ఎందుకన్నా అంటే he encourages us to read books. Yes. Entrepreneur books, leadership books, and he'll teach us what are the things that every day we are doing the same. Book reading session కూడా ఉంది కదా మనకి డైలీ. As a leader గా you have to be part of the book reading session because where we will get this kind of opportunity. అసలు అట్లాంటి ఆపర్చునిటీ ఎక్కడ లేదు. నేను చూసిన దానిలో అయితే ఎక్కడ లేదు. In case ఇచ్చినా కూడా they will give us the book or else they will refer the book. It can be good for you. Yes, that's all. ఇక్కడ మనకు ఒక time రూమ్ లో ఇచ్చి and he only explains all the things and all the details. అదే అని చెప్తున్నాను, కల్చర్ ఇవన్నీ, ఆ సినర్జీ ఇవన్నీ, ఇట్స్ వెరీ మ్యాజికల్ అని. వి వర్కింగ్ యాజ్ ఎ సింగిల్ సోల్, మల్టిపుల్ పీపుల్. మనం ఇప్పుడు కంప్యూటర్ భాషలో మాట్లాడకుండా ఒక క్లస్టర్, ఇప్పుడు ఏదైతే క్లస్టర్ ఒక సింగిల్ కంప్యూటర్గా వర్క్ చేస్తే అది ఒక సూపర్ కంప్యూటర్ కంటే ఎక్కువ వర్క్ చేస్తుందో, అలానే మనం కూడా మల్టిపుల్ చిన్న మెంబర్స్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎనర్జీస్ వాడితే వీ కెన్ బికమ్ ఏ సూపర్ హ్యూమన్ అండ్ వీ కెన్ వర్క్ ఆల్ ద థింగ్స్. We will do the miracles. డెఫినెట్లీ. Yes, మన కల్చర్ గురించి చాలా బాగా చెప్పారు ఇంద్రనీల్. యాక్చువల్లీ ఫణి సార్ ఎలా ఉంటారు అంటే హీఈస్ నాట్ లైక్ అవర్ CEO. మన 200 ఎంప్లాయీస్కి హీఈస్ లైక్ ఎ మెంటర్. డెఫినెట్లీ అండి. అండ్ ఆ మెంటర్ కూడా ఎలా అంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నాకు ఒక ఇన్స్పిరేషన్, ఒక కోచింగ్ అన్నీ కలిపేసి నాకు ఒక కాక్టైల్ ఆఫ్ ఎవ్రీథింగ్. నాకు ఇప్పుడు ఒక పర్సన్ నా లైఫ్లో ఉండి ఇఫ్ దట్ పర్సన్ విల్ బి దేర్ ఐ వుడ్ బి సక్సెస్ఫుల్ అన్నాను అనుకోండి, దట్ వుడ్ బి ఫనీ. బికాస్ ఐఎమ్ నాట్ జస్ట్ ఎగ్జాజరేటింగ్ ఆల్ ద థింగ్స్, బికాస్ ఈస్ డెఫినెట్లీ ఎ గ్రేట్ పర్సన్ అండ్ ఆల్సో గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. హీ విల్ బీ దట్
support in whatever situation might be. It is personal, financial, anything. ఎనీథింగ్ వీ He will వాంట్ టు be లెర్న్ there. సో మచ్ ఫ్రమ్ హిమ్. ఎంత నేర్చుకున్నా అంత అయితే కాలేము, బట్ వీ హ్యావ్ ఎన్ ఆప్షన్. చాలా, అండ్ ఐఎమ్ We are వెరీ so- లక్కీ so టు బి lucky. Not only you, లక్కీ we all are so lucky to work Under him. under him and with Ajay. విత్ హిమ్. సో అండ్ ఆల్సో టు బీ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. అంటే మనకు ఎలా ఉంటుంది అనుకోండి, లెట్స్ ఇప్పుడు ఒక పర్టికులర్ నేను చేస్తున్నాను, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఒక 3-4 times ఫెయిల్ అయింది అనుకోండి, ఐ విల్ బి వెరీ డిప్రెస్డ్, ఆర్ ఐ విల్ థాట్ దట్ అరే వదిలేసే రాదేమో అని. But he never బట్ thinks ఆ like that. రెసిలియన్స్ ఉంది కదండి, అది 100 సార్లు ఫెయిల్ అయినా హీ విల్ స్టిల్ స్టాండ్ దేర్. He'll still stand there and he'll be giving you a hand to hold, and that's a very good quality, and I've never seen that kind Very of person. very rare. That Very kind rare. of person who is supporting always. నేను ఒక ఇంటర్వ్యూలో చూసానండి, నాయిస్ అండ్ సిగ్నల్ అనే కాన్సెప్ట్, అండ్ అది సేమ్ అండి. మన లైఫ్లో ఎంత నాయిస్ ఉందనుకోండి, అంటే ఆ కాన్సెప్ట్ ఎలాంటిదంటే సిగ్నల్ అండ్ నాయిస్ అనే కాన్సెప్ట్ ఉందండి. అదొకటి ఎక్కడో విన్నాను నేను. ఆ సిగ్నల్ ఏంటంటే, సిగ్నల్ మనకు లైఫ్లో సిగ్నల్ అనేది ఫోకస్ చేయాలి, ఏదైతే సిగ్నల్ ఉందో దాని మీద ఫోకస్ చేయాలి. ఆ నాయిస్ ఏం చేస్తుంది అంటే ఆ సిగ్నల్ నుంచి డీఫోకస్ చేస్తూ ఉంటుంది. సో నా దానిలో కొంచెం నాయిస్ పెరుగుతూ పోతుంటుంది అప్పుడప్పుడు, బట్ హీఈస్ అ పర్సన్ హూ విల్ బీ మేకింగ్ షూర్ దట్ దెర్ ఇస్ నో నాయిస్ ఇన్ మై లైఫ్, అండ్ ఈజ్ అ పర్సన్ విత్ జీరో నాయిస్. He is guiding us. హీ విల్ బీ ఫోకస్డ్ ఆన్ ఇట్. అసలు ఆ ఈగిల్స్ అయి ఉంటాయి కదా, అలా దాని మీద ఉందంటే కథం Focus. అటే ఉంటుంది. మనం మనకు అటు ఇటు వెళ్ళే ఆప్షన్ కూడా ఉండదు. సి మీ చాలామంది అనుకుంటారు ఇది చాలా అదేంటి ఈజ్ ఫోర్సింగ్ అస్ అని అట్లా అనుకుంటారేమో కానీ, బట్ ఇట్స్ అ వెరీ గ్రేట్ఫుల్ థింగ్ టు హ్యావ్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్. బికాస్ నేను ఇంకా అప్కమింగ్, నేను ఇంకా చాలా నేర్చుకునే ఉంది నా లైఫ్లో. నాకు ఇంకా అరౌండ్ 30-35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్ ఉంది, అంటే ప్రొఫెషనల్గా. అవన్నీ నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను. నాకు తెలిసి ఇవన్నీ ఎంబీఏ చేస్తే, నాకు తెలిసి ఒక 40 years అప్పుడు ఎంబీఏ చేస్తే నాకు వాళ్ళు చెప్తారు కావచ్చు ఒక 2 years. బట్ నేను ఇక్కడ విత్ ఇన్ 1 yearలో ఐఎమ్ లెర్నింగ్ with లాట్ ఆఫ్ థింగ్స్, practical experience. with practical experience and also with a lot of people management and everything. Maybe under his only guidance. bookish knowledge ఉందనుకోండి, we may forget, but here we won't forget any kind of things which we మనకు are ప్రాక్టికల్ learning అనేది here. ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్, అండ్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మనకు కంఫర్ట్, నేను చాలా కంఫర్ట్ జోన్ ఉండే. నేను ఇప్పటిదాకా వర్క్ చేసిన కంపెనీస్ అన్నిటిలో ఐ యూస్ టు బీ ఇన్ అ లాట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అండి. ఎంత కంఫర్ట్ జోన్ అంటే, నేను ఆ కంపెనీలో ఉండుకుంటే చాలా టూర్స్కి వెళ్ళాను, చాలా ట్రిప్స్కి వెళ్ళాను, అరౌండ్ Oh, ఒక really? 15 countries దాకా వెళ్ళాను 15 countries. వెళ్ళాను. కానీ నీకు వచ్చిన తర్వాత నేనే వెళ్ళట్లేదు. నాకు ఫన్నీ వెళ్ళొద్దని చెప్పలేదు, ఎవరు వెళ్ళొద్దని చెప్పి నేనే వెళ్ళట్లేదు. ఎందుకు అంటే, సి ఐ నో దట్ దేర్ ఈస్ సమ్ సాక్రిఫైస్ ఐ నీడ్ టు డూ టు అచీవ్ సంథింగ్, అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ మీ, బికాస్ ఐఎమ్ ఎట్ ద రైట్ టైం. ఈ రైట్ టైంలో నేను ఏం చేయాలి అంటే, నా ఎనర్జీని అంతా ఫోకస్ చేసి ఐ హ్యావ్ టు సాల్వ్ సమ్ బిజినెస్ ప్రాబ్లమ్స్. ఇది నేను చేశాను అనుకోండి, నా కెరీర్ సెట్ అయిపోతుంది. Plus right అలానే బట్ కంపెనీస్ ఏరియా కూడా మొత్తం నేను ఒక 100 members-కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను అనుకోండి, A satisfaction. అది అసలు మాటలతో చెప్పలేం. ఎందుకంటే 100 people అంటున్నాం, మనం 100 families మనము మాకు అదేంటి Exactly. మనం వాళ్ళని అప్డేట్ చేస్తున్నాం పైకి. వాళ్ళ నెక్స్ట్ Happiness. ఫ్యూచర్ జనరేషన్స్, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం వల్ల. సో ఇట్స్ అ వెరీ That's మన పవర్ఫుల్ థింగ్ అండి. చాలా విజన్ కూడా అదే కదా, 5,000 ఎంప్లాయ్మెంట్స్ చేయాలి 2027 కల్లా. 5,000 ఎంప్లాయ్మెంట్స్ వల్ల అట్లీస్ట్ ఒక 25,000 పీపుల్ అయితే హ్యాపీ ఇంకెక్కువనే అవుతారండి. మనం మల్టిప్లై చేసుకోవాలి, దాని ఎఫెక్ట్ చాలా మల్టిప్లై అవుతుంది. అట్లీస్ట్ ఒక 1 lakh to 2 lakhs పీపుల్ వాళ్ళకి అఫెక్ట్ అవుతారు దాని వల్ల. ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారు. మన ఇప్పుడు తెలంగాణలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది, అలానే మనం ఇది చేయడం వల్ల ఒక్కొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెరగవచ్చు. సో వీఆర్ ఆల్సో, మనకు ఇవన్నీ తెలియదు, బ్యాక్ జరుగుతుంది. డిపెండెన్సీస్ ఇవన్నీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం వల్ల ఖర్చు పెట్టే కెపాసిటీ పెరుగుతుంది. వాళ్ళు గవర్నమెంట్ కూడా మేబీ ఇట్స్ డెఫినెట్లీ, మనం జస్ట్ మీరు అదే అంటున్నారు 25,000 అంటున్నారు, కానీ ఇట్స్ ఎ లాట్ మోర్ దెన్ దట్. ఎక్స్పోనెన్షియల్ మాట్లాడుకున్నాం కదా, అలానే మనకి విజిబిలిటీ లేకపోవచ్చు, బట్ ఇండైరెక్ట్ గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో దట్స్ వాట్ 5,000 ఎంప్లాయ్మెంట్స్ అంటే ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ నెంబర్ ఫర్ సమ్ ఆఫ్ ద పీపుల్, బట్ వాట్ ఇంపాక్ట్ దట్ ఈస్ మేకింగ్ ఫర్ ద మార్కెట్ అనేది ఒక విలేజ్లో ఒక పర్సన్ ఎవరు జాబ్ చేయకుండా ఒక పర్సన్ చేశారనుకోండి, ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తుంది. ఇప్పుడు ఒకటే ఎంప్లాయ్మెంట్, ఫ్యామిలీ, ఒక్క ఎంప్లాయ్మెంట్ ఆ ఒక్క ఊర్లో మొత్తం ఊరిని మార్చింది. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు ఒక 5,000 ఒకటి 25,000 అంటే కాదు, లక్షలలో వెళ్తుంది ఒక్కొక్కటి అలా. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్. we can't expect the number. సో దట్స్ వాట్ వీ వాంట్ టు బీ దట్ ఫోర్ ఫ్రంట్ ఆఫ్ దట్ చేంజ్. మనం కూడా అంటాం కదా, ఇఫ్ యూ వాంట్ ద చేంజ్, బీ ద చేంజ్ అని. సో అందుకని చెప్పేసి వీ వాంట్ టు బీ దట్ పర్టికులర్ చేంజ్ ఇన్ ద మార్కెట్, సో దట్ వీ వాంట్ టు మేక్ దమ్ ఎవ్రీ వన్ స్కిల్ఫుల్,
మన మేజర్ మోటో అదే అండి. ఎంప్లాయ్మెంట్ అనేది జస్ట్ జాబ్ కాదు, మీకు స్కిల్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్ జాబ్ వచ్చేస్తుంది. డెఫినెట్లీ. అట్ ద సేమ్ టైం మనం కూడా గ్రో అవుతూ ఉంటాం. ప్యారలల్ గా రెండు అవుతాయి కదా. మనం చాలా ఆర్గానిక్ గ్రోత్ అండి, మనది చాలా ఆర్గానిక్గా పెరుగుతున్నాం. మనం ఏదో మార్కెటింగ్ స్టాండ్ చేసేసి ఇది చేసేసి అది చేసేసి జస్ట్ 3 monthsలో కంప్లీట్ చేస్తామని ఎవరు ఏమి చెప్పట్లేదు. వీఆర్ టెలింగ్ దమ్ ద రియాలిటీ, లెట్ దెమ్ జాయిన్ స్లో, బట్ ఆల్సో వీఆర్ టెలింగ్ ద రియాలిటీ. కాబట్టి చాలా ఆర్గానిక్గా విన్ అవుతున్నాం అండ్ వీ విల్ బి సస్టైనింగ్ ఇన్ ద మార్కెట్ అండ్ వీఆర్ సీయింగ్ ద గ్రోత్. డెఫినెట్లీ వీఆర్ సీయింగ్ ద గ్రోత్. దట్స్ వాట్ కంపారిటివ్లీ వీఆర్ సీయింగ్ ద గ్రోత్ నౌడేస్. అదే మనం స్టార్టింగ్ ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ తీసుకున్నాం అనుకోండి, మనం అప్పుడు చాలా చిన్న కంపెనీ అప్పుడు, బట్ వి స్టిక్ టు అవర్ వాల్యూస్. మన వాల్యూస్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కడ చేంజ్ అవ్వలేదు, చేంజ్ కాలేదు. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం. దట్ ఈస్ అ కన్సిస్టెన్సీ. ఎగ్జాక్ట్లీ. మనం అప్పుడు తక్కువ ఉన్నాము అని చెప్పేసి మన దాన్ని ఏది చేంజ్ చేసుకోలేదు, ఇప్పుడు ఎక్కువ ఉన్నాము అని చెప్పేసి ఏమి దాన్ని మాడిఫై చేయట్లేదు. మనం అలానే ఉన్నాం, అలానే వెళ్తాం. to our words and we are doing the same. Sticking to our words, and that's a very great feature of Funny, and to make sure that everyone stick to that particular values and it's a very great thing. Because of the person. Yeah, definitely. This is our Ajas Meter Leader Show. Indranil has shared his experience. ఆయన సిటీ నుంచి సిటీఓగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అవన్నీ కూడా మనం ఈరోజు తన మాటల్లో విన్నాము. అండ్ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అశ్విని ఇంద్రనీల్. And I would thank everyone to be part of our journey, and also I'll thank our entire team making this particular company a very successful company, and also values అని ఎలా అయితే మనం మాట్లాడుకున్నామో ఆ వాల్యూస్కి స్టిక్ అయి ఉండి మనతో పాటు జర్నీతో ఇప్పుడు దాకా వచ్చిన ఎంప్లాయీస్ అందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫనీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. యా, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ అశ్విని గారు. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ ఏ మెసేజ్ టు ఆల్ ద పీపుల్ అవుట్ దేర్. సో మీరు ఫ్రెషర్స్ కానీ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యిందో, I would just want to give this particular thing is, don't just focus on numbers or any particular salaries, CTCs కానీ, but focus on the skills. And eventually మీరు అందరూ స్కిల్ఫుల్ అయ్యారు అనుకోండి, India will be a skillful nation, and will be a developed country from now onwards. So we have to make sure that our country is a developed country in our particular generation. మన పాత 3 generations అలానే వింటున్నాము, ఇండియా ఇస్ అ డెవలపింగ్ కంట్రీ, బట్ ఇన్ అవర్ జనరేషన్ వీ కెన్ మేక్ షూర్ దట్ అవర్ కంపెనీ ఇస్ అ డెవలప్డ్ కంట్రీ బై బీయింగ్ స్కిల్ఫుల్. సో థ్యాంక్స్ అండి. Excellent message, Indranil. Thank you so much. Thank you so much. I'll be back with another leader in another episode. Until then, signing off, Ashwini Pasam.